మేడం నమస్తే. ఐఎమ్ భారతి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మ్యామ్? ఇక్కడికి వచ్చేసి సెటిల్డ్ 50 years అయిపోయింది. నేను సెటిల్ అయిపోయి హైదరాబాద్. మై హస్బెండ్ రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్, మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ. అండ్ మై ఫాదర్ వర్క్ ఇన్ ఆంధ్ర జాతీయ కళాశాల, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేసారు. తర్వాత ఎస్ఎస్ఆర్ అంటే ఈజ్ వెరీ ఫేమస్ హీ వాజ్ దెన్. అండ్ చాలా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరినీ కలవటానికి నేను వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం ఎలా అనిపిస్తోంది? ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు కలుస్తున్నారు, ఎలా ఉంది మీకు? ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ సమ్ ఆఫ్ దెమ్. ఐ ఫీల్ వెరీ సారీ. సో కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది కనిపించడం లేదు. బహుశా దే క్రాస్డ్ 60. 60 అవటం మూలంగా ఎవరైనా అకంపెనీ చేస్తే కానీ వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారేమో కూడా తెలియదు. అందుకని వాళ్ళు రాలేకపోయారేమో. బట్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మచిలీపట్నం అంటే చాలా ఫ్రీడమ్ ఫైటర్స్కి అన్నిటికీ, అందుకని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మ్యామ్, ఏదైనా గెట్ టుగెదర్ అంటే మనం ఒక పర్టికులర్ బ్యాచ్ అనుకుంటాము, ఒక పర్టికులర్ కాలేజ్, పర్టికులర్ స్కూల్ అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే బందర్ మొత్తం ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. దాని గురించి నో బందర్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారేమో కోర్స్. సో ఐ ఫీల్ ఇంకా ఎవరినైనా రికగ్నైజ్ చేసేసేస్తే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు లేదో ఫస్ట్ నేను చూసుకుంటాను. ఫస్ట్ ఐ హగ్ దెమ్. హౌ యు ఆర్ ఫీలింగ్ మ్యామ్ ఇదంతా చూస్తుంటే? బందర్లో కొంచెం మందే వచ్చారేమో అనిపిస్తుంది. అంటే ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా వచ్చేది మ్యామ్. ఐ థింక్ ఇట్స్ 3:34 అరౌండ్. నాట్ ఇన్ ద మార్నింగ్, పొద్దున కాదా? పొద్దున సెషన్ కాదా? స్టార్ట్ అయింది మార్నింగ్ 4 o'clock వరకు. ఓకే ఓకే ఓకే, చాలా ఉందండి. ఐ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్. ఇంకా డివిఆర్ గారు నాకు బాగా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మా బ్రదర్ కూడా అక్కడే, మా ఫ్యామిలీ మొత్తం అక్కడే నేషనల్ కాలేజీలోనే చదివారు. అందుకని మా నాన్నగారిని ఫస్ట్ నా మోటో ఏంటంటే, మా నాన్నగారు స్టూడెంట్స్ని కలవాలి, మా నాన్నగారి యొక్క గొప్పతనం మళ్ళీ తెలుసుకోవాలి. వారి మాటల్లో నాన్నగారి యొక్క ఇది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే, ఐ వర్క్ యాజ్ ఎ ప్రిన్సిపల్. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ఫాదరే దానికి కారణం. సార్ హలో, నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నమస్తే అండి, నా పేరు బండారు సుధాకర్. నేను మచిలీపట్నం చదివాను, ఇక్కడ హైదరాబాద్లోనే నేను సెటిల్ అయి ఉన్నాను. దట్స్ ఇట్. అండ్ వెరీ హ్యాపీ టు కమింగ్ హియర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఐ జస్ట్ రోట్ సమ్ పోయిటరీ బికాజ్ వీళ్ళు ముగ్గురు చాలా ఉన్నతమైన, చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. జస్ట్ కైండ్ ఆఫ్ పోయిటరీ ఐ రోట్. ఏదో ఉడతా భక్తిగా నేను చదవాలని అనుకుంటున్నాను, వినిపించాలనుకుంటున్నాను అందరికీ వీళ్ళ గొప్ప విషయం. మీరు అవకాశం ఇస్తే. షూర్, థ్యాంక్ యూ. మచిలీపట్నం మమతానురాగాల వారధులు, పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంగమ సారథులు శ్రీ వగ్వాల దొర్రాజు గారు, శ్రీ మద్దుల గిరీష్ కుమార్ గారు, శ్రీ దిట్టకవి వెంకటేశ్వరరావు గారు. శ్రీ మద్దుల గిరీష్ కుమార్ గారు అందరాన్ని తాకే ఈ సంబరాలకు ఆద్యాంతల శ్రామికుడు, స్నేహ సహృదయ సంగమాల పరిశ్రామికుడు. శ్రీ డివిఆర్ గారు రసాయన శాస్త్ర అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల కలయిక దిశా నిర్దేశులు. శ్రీ వాగ్వాల దొర్రాజు గారు మంచితనమే మకుటంగా, మచిలీపట్నమే కుటుంబంగా, వసుదైన భావనల రవిరాజు. ఆలివ్ మిఠాయి దుకాణాల వ్యవస్థాపకులు, ఆద్యాంతం ఆర్థిక హార్దిక సహకారాల నిర్వాహకులు. వీర జవాన్లకు ఉత్తరాలతో మీరు ఇచ్చిన ప్రేరణ, దేశభక్తిని వెలిగించిన దివ్య స్మరణ. లక్షల్లో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ మీ లక్ష్యం, మీ పర్యావరణ ప్రేమకు ఇది నిలువెత్తు సాక్ష్యం. బందరి బడిలోని ప్రతి విద్యార్థి అందరిలో అందుకోవాలి ఘన కీర్తి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కు ఫ్లైట్ ప్రయాణం, బెస్ట్ అనిపించే ఉన్నత విలువల ప్రమాణం. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల సందర్శనం, వారి ఉపాధి అవకాశాలకు విష్ణుమూర్తి సుదర్శనం. ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, మచిలీపట్నం విద్యార్థులకు మర్చిపోలేని ఓ రివార్డు. చేతి సంచిని వాడాలన్న మీ సూచన, హెల్మెట్ వాడాలన్న మీ విశ్లేషణ, సమాజ హితం కోరే దొర్రాజు గారి సద్భావన. 25 ఏళ్లుగా కొనసాగుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మీ ఆకాంక్షకు ఆకృతినిచ్చిన స్వర్ణోత్సవం. అమెరికా లాంటి విదేశాల్లో సైతం మన ఉత్సవాలు నిర్వహించారు. ఇదే కదా మన బందరు లక్షణాలు. మచిలీపట్నం మహనీయుల ముఖద్వారాలు, మన స్వర్ణోత్సవ సంబరాలకు మణిహారాలు. పాత నేస్తాల పొలకరింపులకు అంకురార్పణ,
ప్రపంచ చరిత్రలో ఏ ఊరికి లేని అపూర్వ ఆదరణ, ఆర్థికంగా వెనుకబడ్డ ఆత్మీయులకు మీ అభయహస్తం, మచిలీపట్నం మమతానురాగాలకు మీరే సమస్తం, మాతృభూమికి మీరు దిద్దిన కస్తూరి తిలకం, భావితరాలకు ఆచరణకు అద్దిన శిలాఫలకం. భగీరథుడు శివగంగను పరవళ్ళు తొక్కించాడు. మీ అపర భగీరథ ప్రయత్నంలో బంధువులను పరవశంతో మెప్పించారు. కర్త కర్మ క్రియగా సాగిన స్వర్ణోత్సవ త్రిమూర్తులు, కలకాలం కమనీయ భావాలకు మీరు భుజకీర్తులు. మీ మాట, మీరు వేసిన బాట సదా మాకు స్మరణీయం. ఈ అపూర్వ విద్యార్థుల సంగమం తరతరాలకు గుర్తుండే తరగని జ్ఞాపకం. మీ సేవా నిరతకి ప్రణమిల్లుతూ ఈ బండారు సుధాకర్ బందరు విద్యార్థి. రైట్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్? ఇది యాక్చువల్గా నేను ఎక్కువ ఇండియాలో తక్కువ ఉండడం. మేబీ దిస్ ఇస్ మై థర్డ్ టైం, ఐ థింక్ సో. నేను 3వ సంవత్సరం అనుకుంటున్నాను. కలుసుకున్నారు సార్ ఎవరన్నా మీ స్నేహితుల్ని? 2-3 కలిశాను. నేను మారిపోయాను, వాళ్ళు మారిపోయి ఉంటారు. నేను గుర్తుపట్టలే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపట్టలేకుండా ఉన్నారేమో తెలీదు. స్టేజ్ మీదకి వెళ్తే కానీ తెలీదు. స్టేజ్ మీదకి వెళ్తే కానీ ఆరే నువ్వా నేనా, ఆ అమ్మాయి నన్ను ఏడిపించింది ఇట్లా. ఎందుకంటే ఆ టైంలో ఇంటర్మీడియట్ టైంలో అనమాట. ఐ మీన్ పొట్టిగా, మిల్కీ బాయ్గా బాగా ఏడిపించేవాళ్ళు, లేడీస్ బాగా ఏడిపించేవాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు సీ వెదర్ దే కేమ్ హియర్ ఆర్ నాట్. I realized that how ఆ రోజులు, గొడవలు, ఇన్ఫాక్చుయేషన్స్, లాట్ ఆఫ్ ఐ హ్యావ్ టు సీ. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచానండి. ఏ బ్యాచ్ సార్ మచిలీపట్నం నుంచి? నేను యాక్చువల్గా అయితే ఐ వాజ్ బోర్న్ ఇన్ మచిలీపట్నం. నా బ్రాటప్ ఇన్ మచిలీపట్నం వాళ్ళి. అయితే 1960లోనండి నేను పుట్టింది. 66 నుంచి 77 వరకు ఎంయూపీ అంటే మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉందండి బందర్లో, పాత్రావనపేట. అక్కడ చదువుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి హిందూ హై స్కూల్లో 8th క్లాస్ చదివాము. తర్వాత మళ్ళీ చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హై స్కూల్ అని ఉందండి, దాంట్లో 9th and 10th కంప్లీట్ చేసాము 1976లో. తర్వాత ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో చేసామండి 76 to 78 బైపీసీ చేసాము. కాకపోతే మా నాన్నగారి కోరిక ఏంటంటే మళ్ళీ కామర్స్కి షిఫ్ట్ అయ్యాము. హిందూ కాలేజీలో చదివానండి 1978 to 80. కొన్ని అనివార్య కారణంలో మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాము. ఆంధ్రజాతీయ కళాశాల అంటే నేషనల్ కాలేజీలో జాయిన్ అయ్యాము. 81లో నా డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఐ గాట్ మై జాబ్ ఇన్ ఎ బ్యాంక్. అప్పట్లో సంగమేశ్వర్ గ్రామీణ బ్యాంక్ అండి, తర్వాత ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అది మారింది. 2020లో నేను రిటైర్ అయ్యాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా కోరికండి. ఎందుకంటే రీయూనియన్ పెడదామని అనుకుంటున్నాము, కానీ నాకు ఎవరు దొరకట్లేదు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండడం మూలాన నాకు బందర్లో వాళ్ళు దొరకట్లేదు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చారండి. ఎవరైనా సరే బందర్లో ఈ అకాడమిక్ ఇల్లు చదివిన వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయగలరు. నా ఫోన్ నెంబర్ 9440424877. నా పేరు దివ్వేల వెంకట గురునాథరావు. థ్యాంక్ యూ. రైట్ సార్, ఖచ్చితంగా మీరు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది చూసి ఎవరన్నా మీకు కాంటాక్ట్ చేస్తారు. ఎవరన్నా కలుసుకున్నారా సార్ ఇప్పుడు ఏమన్నా? జూనియర్ కల్చర్ ఒక ఆవిడ, అంటే నేను సీనియర్ని అయ్యాను, జూనియర్ కల్చరు అని అడుగుతున్నాను అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి వచ్చిన లెక్చరర్స్ మా లెక్చరర్స్ ఎవరని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒకళ్ళు కలిచారండి. సరే ఇక్కడ వాళ్ళు ఏమన్నారండి, ఇట్లా ఒకటి ఉందండి, మీరు అక్కడికైనా చెప్పినట్లయితే మీకు ఇంకెవరైనా దొరుకుతారన్నారు. సో ఐ కమ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది హైదరాబాద్లో ఉంటాము, హైదరాబాద్ సెటిల్ అయ్యాము. అంతకుముందు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మచిలీపట్నంలో చదువుకున్నాము. 2006-2008 బ్యాచ్. ఇది 25 సంవత్సరాల నుంచి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టడం చాలా అరుదు. అంటే ఎవరైనా కానీ ఓన్లీ ఆ కాలేజీ పరిమితి వరకే పెట్టుకుంటారు గెస్ట్ టుగెదర్. కానీ మచిలీపట్నం అన్ని కాలేజీలు కలిపి పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత ఆర్గనైజేషన్ కానీ గత 25 సంవత్సరాల నుంచి ఇలా జరుపుకోవడం అనేది చాలా ఎంతో పూర్వ విద్యార్థులను కలుసుకోవడం అయినా కానీ ఒక్కొక్కరు పై స్థాయిలో ఉండొచ్చు, ఒక కింద స్థాయిలో ఉండొచ్చు, ఎవరి స్థాయి వాళ్ళది. కానీ అందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందంతో కూడుకున్న విషయం. ఇది నిర్వహించిన నిర్వాహకులు దొరబాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోండి. సార్ ఇది ఫస్ట్ టైం వస్తున్నారా మీరు? లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు వచ్చాము. కలుసుకున్నారు ఎవరినన్నా మీ స్నేహితుల్ని? ఫ్రెండ్స్ కలుపుకున్నాం. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా, ఈ వాతావరణం చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంటుంది. పూర్వ విద్య కాలేజీ డేస్ అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.
కాలేజీలో జరిగిన విషయాలు అన్ని మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సార్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మాది బేసికల్గా తెనాలి మేడం, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కాలేజ్? ఫస్ట్ టైం మేడం. నేను క్యాప్జెమినీలో చేస్తాను యాజ్ ఏ ఐటీ ఇండస్ట్రీలో. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మా బాబు 12 ఇయర్స్కే ఓల్డ్ యంగెస్ట్ డేటా సైంటిస్ట్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్లీ ఐఐటి హైదరాబాద్లో చేస్తున్నాడు. సో ఈ మచిలీపట్నం రీయూనియన్ రావటం చాలా హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ ఎవ్రీ ఇయర్ ఐ విల్ ట్రై టు విజిట్ అండ్ మీట్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీబడి. కలుసుకున్నారు సార్ ఎవరినైనా మీ స్నేహితుల్ని? రియల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ బట్ స్టిల్ నాట్ ఎట్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ టు మీట్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ బ్యాచ్? నేను ఇక్కడ కుకట్పల్లిలో ఉంటున్నామండి. నేను మచిలీపట్నం నేషనల్ కాలేజ్ ఏజే కళాశాలలో 2003 పాస్ అవుట్ మేము. ఇక్కడ నేషనల్ కాలేజీ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఆ కాలేజీ టైంలో 3 ఇయర్స్ అన్ని రకాల కాలేజీ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, నేషనల్ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇక లేకుంటే ఎన్సీసీలో కానీ కూడా మేము పార్టిసిపేట్ చేసాం. ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసి రిపబ్లిక్ డే క్యాంప్స్కి వీటికి కూడా వెళ్ళటానికి ఈ కాలేజీ మాకు చాలా యూజ్ అయింది, ఆ ప్లాట్ఫాము. అట్లాగే ప్రాక్టికల్ ల్యాబ్స్ అన్నీ బాగా ఉండేవి ఆ కాలేజీ టైంలో. ఇక అన్ని విధాలుగా అంతకుముందు మాకు ఇంటర్మీడియట్ వరకు అంత అవేర్నెస్ కానీ ఏమి ఉండేది కాదు, ఓన్లీ చదువుకోవడం అంతవరకే ఉండేది. వన్స్ మేము నేషనల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుంచి మాకు ఇక ఆల్ ప్రాస్పెక్టివ్స్ అన్నిటిలోనూ మాకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసింది, ఇంక్లూడింగ్ సినిమాస్తో కూడా. అంతకుముందు సినిమాలు కూడా చాలా రేర్గా చూసేవాళ్ళం. సినిమాస్, స్పోర్ట్స్, తర్వాత పాలిటిక్స్ కూడా అక్కడ కాలేజీలో నేషనల్ కాలేజీ అంటే చెప్పక్కర్లేదు. అక్కడ ఎటువంటి ఉద్యమమైనా స్టార్ట్ అవ్వాలంటే నేషనల్ కాలేజీలోనే. అక్కడ స్ట్రైకులు కానీ అక్కడే మొదలయ్యి దానికి రీజనబుల్గానే ఉండేవి. స్టూడెంట్స్కి ఏదన్నా నెసెసిటీ ఉన్న వాటికి స్ట్రైక్ చేసేవాళ్ళు. మా దగ్గర నుంచి కాలేజీ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని బందరు మొత్తం అది స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇది ఒక నేషనల్ కాలేజీ, ఇండిపెండెన్స్ డే ముందు నుంచి ఉన్న కాలేజీ. మోర్ దాన్ 100 ఇయర్స్ అయింది. అక్కడ చదువుకున్నందుకు ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ మాకు ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. మాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఎలా ఉండదో మేము అనుకున్న దానికంటే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆ ఆర్చ్ దగ్గర మన బందర్కు సంబంధించిన ఈ స్వతంత్ర సమరయోధులు కానీ వీళ్ళందరినీ చూడంగానే ఆ స్టార్టింగ్లోనే మాకు అసలు బూట్స్ బొమ్మ అయిపోయింది. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంతమంది ఈ బందర్కు సంబంధించిన వాసులు ఇక్కడ ఉన్నారా అసలు. చాలా పెద్ద వాళ్ళు కూడా మోర్ దాన్ 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఆర్గనైజ్ టీమ్ వాళ్ళందరికీ దీని సందర్భంగా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి ఇంకా ముందు కూడా మేము కూడా వీటిలో పార్టిసిపేట్ చేసి వాలంటీర్గా కానీ ఇంకా మేము మావి కూడా దీంట్లో సేవలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు దిస్ ఆర్గనైజింగ్ టీమ్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యానండి. నేను బందర్లో చదువుకున్నాను. 1961 to 66 ఏజేకే ఓరియంటల్ స్కూల్లో చదివాను. అది నేషనల్ కాలేజీలో ఉంది. 67-70 నేషనల్ కాలేజీ స్టూడెంట్ నేను. 70లో హైదరాబాద్ వచ్చేసాను. 70 నుంచి ఇక్కడే చుట్టుపక్కల వరంగల్ అవి కృష్ణా డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి అన్నీ తిరిగాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1971 5th నెంబర్లో జాయిన్ అయ్యాను. 40 ఏళ్ళ సర్వీస్ చేశాను. డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. 2010 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. గత 14 ఏళ్ల మట్టిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కాలనీ చంపాపేటలో నేను నివసిస్తున్నానండి. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో న్యూ జెర్సీలో ఉంది, రెండో అమ్మాయి ఏమో డల్లాస్లో ఉంది. నా పాతకాల మిత్రుల్ని 35 సంవత్సరాల క్రితం వాళ్ళని ఇక్కడికి మీట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? బందర్ నుంచేనా? నమస్తే, మాది బందరే, కానీ నేను ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే ఉంటున్నాను ఉద్యోగరీత్యా. యాక్చువల్గా నా పేరు శ్రీనివాసరావు. నేను మచిలీపట్నంలో 1985-86 జైన్ స్కూల్లో చదవడం జరిగింది. అలాగే 86-88 నేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్. అలాగే 88-91 బీఎస్సీ, అది కూడా ఆంధ్రజాతీయ కళాశాల మచిలీపట్నమే.
ఆ తర్వాత ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజ్మెంట్ క్యాడర్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన మధుల గిరీషు, అలాగే దొర్రాజు గారు. మధుల గిరీష్ కూడా మా క్లాస్మేట్ యాక్చువల్గా. ఈ యొక్క కార్యక్రమం గత 24 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా జరుగుతుంది. ఈరోజు మనం ఏంటంటే 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాం. దానికి చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమం ఏంటంటే ఒక మచిలీపట్నం విద్యార్థులకే ఉంది, ఇంకా మన ఇండియాలో ఉన్న ఏ సిటీలకు కూడా లేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదైతే మన మచిలీపట్నం ఉందో, మచిలీపట్నం అన్ని రంగాల్లో కూడా చాలా ముందుంది. అది విద్యారంగానే కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు, ముఖ్యంగా కళలకు కానాచి అనేటువంటిది ఏంటంటే మచిలీపట్నం అనమాట. ఇలా కాకుండా అన్ని రంగాల్లో కూడా ఉంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ యావత్తు కూడా నలుమూలల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక వేదిక కల్పించి ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసి 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరపడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనం ఎవరైతే యంగ్ జనరేషన్ ఉన్నారో భావితరాలు, దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలను ముందు జరిపించాలని చెప్పి నేను మన సభాముఖంగా అలాగే మన మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన మచిలీపట్నం పత్రికా రంగంలో అలాగే స్వాతంత్రోద్యమంలో కూడా ముందందు ఉంది ఇవి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు దండిపత్రులు దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం కూడా టీచర్ కింద వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా అష్టావధానం శతావధానం చేయడంలో దిట్ట అన్నమాట. ఇదైనా దండిపట్ల దత్తాత్రేయ గారిని సోదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మాట్లాడారు, చాలా గొప్పగా చెప్తున్నారు మీ గురించి. మీరు ఏ బ్యాచ్, ఇప్పుడు ఎక్కడ స్థిరపడ్డారు? నేను 1985-86 10th క్లాస్ బ్యాచ్ జైహింద్ స్కూల్లో చదివాను. తర్వాత 88 నుంచి 91 దాకా ఏజే కాలేజీలో చదివాం. తర్వాత బీఈడీ చేసి నేను ఉపాధ్యాయుడిని అయ్యాను. గొప్ప విషయం ఏంటంటే నేను చదివిన జైహింద్ హై స్కూల్లోనే నేను టీచర్గా కూడా పనిచేశాను. నేను ఎక్కడ చదివానో అక్కడే టీచర్గా పనిచేశాను. పైగా ఇప్పుడు నేను చేసేది కూడా టీచింగ్ కాబట్టి అన్నదానము గొప్పదానమే గాని అన్నంబు జాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రం ఏడాదిలో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్టదానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూమిదానము కూడా మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల జేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక, నిత్యమయి వినిర్మలమయి నిశ్చలమయి ఒప్పుచుండు విద్యాదానమొకటే జగతి, విద్యాదానమొకటే జగతి. అలా ఎప్పటికీ కూడా తరిగిపోని దానం విద్యాదానం కాబట్టి ఆ ప్రొఫెషన్లో నేను టీచింగ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున ఎవరైనా బందరవాడు తన వాళ్ళని కలుసుకోవాలి అంటే జనవరి 26 హైదరాబాద్ రండి. మీరు ఎక్కడున్నా ఏ బ్యాచ్ వాళ్ళైనా ఎంత పాతపడినా కొత్త వాళ్ళ దగ్గర నుంచి పాత వాళ్ళ దాకా బందర్ వాళ్ళని కలుసుకోవాలంటే ఇంతకు మించిన సదవకాశం మరొకటి లేదు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని 25 ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఈ నిర్వాహకులు గిరీష్ గారు, అలాగే మా అస్మత్ గురువర్యులు డివిఆర్ గారు, ఆ తర్వాత మన దొరరాజు గారు, ఆ వాలీవుడ్ స్వీట్స్ దొరరాజు గారు, వీళ్ళు మూడు త్రిమూర్తులే ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను సాహిత్యం అంటే చాలా ఇష్టం. నేను టీచింగ్ చేసేది ఫిజిక్స్ అయినప్పటికీ కూడా నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను తెలుగు అవధానాల్లో కూర్చుకుడిగా పాల్గొని పద్యాలు అవి కూడా రాస్తుంటాను. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్ నుంచి? నేను ఆంధ్రజాతీయ కళాశాల. నా పేరు షేక్ బడే సాహెబ్. నా మాతృభాష తెలుగు మాతృభాష కాని వాళ్ళకు కూడా నేను కేవలం 10 గంటల్లో తెలుగు చదవటం నేర్పాను. ప్రస్తుతం తెలుగు బోధన ఎంత దారుణంగా ఉందంటే 10వ తరగతి చదివే పిల్లలు, ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 15% మంది విద్యార్థులకు తమ పేరు తాము తెలుగులో రాయలేకపోతున్నారు. హోంవర్క్ కూడా ఇవ్వకుండా కేవలం ఒక్కొక్క విద్యా సంవత్సరంలో తెలుగు సులభంగా నేర్పించవచ్చు. దానికి సంబంధించి నేను ఒక పుస్తకం కూడా ప్రచురించాను. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8000 భాషల్లో 6000 భాషలకి లిపి ఉంది. అందులో మన తెలుగు
అందమైన లిపిగా 2వ స్థానంలో పొందింది. ఇప్పుడు ఎవరైనా సరే తెలుగు చదవటం నేర్చుకోవడం అత్యంత సులభం, ప్రథమ స్థానంలో చేర్చవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇదంతా వాతావరణం చూస్తుంటే ఎలా ఉంది? ఆర్గనైజింగ్ కావచ్చు, నిర్వాహకుల గురించి ఏం చెప్తారు? నేను గత 25 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. ఏదో 1-2 సంవత్సరాలు మిస్ అయ్యాను. చాలా ఇది సిల్వర్ జూబ్లీ కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేడం నమస్తే, ఎక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు, ఎక్కడ స్థిరపడ్డారు? నా పేరు వాణి అండి. నేను పద్మావతి కాలేజ్ నుంచి బందర్లో. కాకపోతే ఇది 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. చాలా గ్రేట్ కదా. ఇంతమంది బందరోళ్ళని చూస్తే అందరికీ చాలా చాలా ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మాకు కూడా ఇంకా లైఫ్ పెరుగుతుంది అన్నట్టు అనిపిస్తుందండి. ఇంతమంది ఉన్నారా బందరోళ్ళు ఇక్కడ, ఇట్లా కలవాలని ఆ థాట్తోనే కదా అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరెవరో ఎక్కడెక్కడెక్కడో ఉంటున్నారు, కానీ ఈ రోజు ఇట్లా కలవాలని అందరూ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. నేను లైఫ్ పెంచుకుని వెళ్తున్నానండి. ఓకే మేడం, ఎవరైనా కలుసుకున్నారా మీ స్నేహితులు ఎవరైనా? కొంతమందిని కలిసాను. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి సార్? మేము నోబుల్ కాలేజీ నుంచి వచ్చాం. 83-85 బ్యాచ్. 82-83లో 10th క్లాసు జడ్పీ హై స్కూల్ పెడన, అంటే నియర్ మచిలీపట్నం దగ్గరే ఉంటుంది. మేము నలుగురు అదే స్కూల్ నుంచి వచ్చాం. కాలేజీకి వచ్చేదలికి నేను నోబుల్ కాలేజీ, ఈయన హిందూ కాలేజీ, ఈయన నేషనల్ కాలేజీ, కోటేశ్వరం నువ్వే కాలేజీ బందర్లో ఐటీఎస్ చదివాడు. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా సార్ మీరు? యాక్చువల్గా మేము హైదరాబాద్లోనే సెటిల్ అయ్యామండి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను ఇంజనీరింగ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్లో ఉన్నా. ఒక ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఓనర్ని నేను ప్రస్తుతం. సో ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈయన సిఆర్పిఎఫ్లో ఉన్నారు. ఈయన కూడా మా కజిన్ అవుతారు, మా అన్నయ్య అనమాట. సో ఈయన జగ్గైపేటలో సెటిల్ అయ్యారు బిజినెస్ నిమిత్తం. సో ఇక్కడ నేను ఉండేది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. సో ఇక్కడే సెట్ అయ్యాము. సో ప్రతి సంవత్సరం మేము జనవరి 26వ తారీఖున ఇక్కడికి వచ్చి అందరినీ కలుస్తాం అనమాట. మా క్లాస్మేట్స్ కానీ, లేదంటే మాకు మచిలీపట్నం నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళు కానీ అందరం కూడా ఒకరినొకరు కలుస్తాం. ఇది ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో దొర్రాజు గారు అని చెప్పి మాకు సేమ్ కాలనీలో ఉంటారనమాట. సో ఆయనతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పర్సనల్గా కూడా ఆయన ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో అదండి పరిస్థితి. సో చాలా అంటే మాకు బందర వాళ్ళంతా కూడా కలవడం ఏంటంటే ఒక రకమైన సంబరాలలాగా ఉంటాయి అన్నమాట మాకు ఈరోజు. సో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు. మా శక్తి కొలది మేము కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటాం అన్నమాట. అదండి. ఒక ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కలవలేకపోతున్న ఈ రోజుల్లో ఈ బందర్ విద్యార్థులందరినీ కలపటం, గిరిరాజు గారు, దొరరాజు గారు వాళ్ళు చేసే కృషి అభినందనీయం. మా అందరి తరఫున వాళ్ళకి పేరు పేరు వలసిన కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. అయితే 25 ఇయర్స్ నుంచి కూడా నిర్విరామంగా జరుగుతుంది సార్, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు, మీరేం చెప్తారు? చాలా ఆహ్వానించదగిందండి ఈ విషయం. అయితే చాలా బాగుంది. మేము కూడా చాలా టైంగా ఇక్కడ ఒక 10 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ గెట్ టుగెదర్ ఏర్పడించింది 4 ఇయర్స్ బ్యాక్ మేము కలవడం జరిగింది దీని ద్వారా. మళ్ళీ ఒకసారి ఈ రోజున ఈ 25th యానివర్సరీ రోజున మేమందరం కలవడం జరిగింది. ఈ ఎవరైతే మనకు ఈ కార్యక్రమాన్ని, ఈ వేదికని ఏర్పాటు చేశారో వారికి మేము కృతజ్ఞులై ఉంటాం. మాకు చాలా సంబరాలుగా, ఒక సందడిగా ఉంది ఈ కార్యక్రమం అంతా. కొత్త మా ఏరియా వాళ్ళందరినీ, బందర్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి సదా కృతజ్ఞులై ఉంటాం. సార్ చెప్పండి. మీది బందర అనే ఫ్లెక్సీ చూసి 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను కంటిన్యూగా. ఈ దొర్రాజు గారి ఆర్గనైజేషను చాలా బాగుంది. దొర్రాజు గారు ఇంత ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే దొర్రాజు గారికి మేమందరం మా స్కూల్ తరపున, మా కాలేజీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత దొర్రాజు గారు, గిరీష్ గారు, మధుల్ గిరీష్ గారు, గిరీష్ గారు మొత్తం బందర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మొత్తం అందరికీ ఈ ఆహ్వానాలు పంపించి, ఈ ఆహ్వానాలు పంపించిన వాళ్ళందరూ ఇక్కడికి రావటం, మేము ఇప్పుడు ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ కలిసాము. 40 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక్కొక్కసారి కలవటం జరుగుతుంది ఫ్రెండ్స్ని. చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఈ దొర్రాజు గారు బందర్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ని, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు ఇక్కడికి. దొర్రాజు గారు చాలా బాగా చేస్తున్నారు.
ఇంకా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ మీ 99 టీవీ వారికి ప్లస్ దొర్రాజు గారు మద్దుల గిరీష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మా నలుగురు తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ మేడం నమస్తే. ఎవ్రీ ఇయర్ జనవరి 26 ఇక్కడ అనేది గ్యాదర్ అవుతున్నారు, ఎలా అనిపిస్తోంది? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను దాదాపు 96 నుంచి ఇక్కడికి వస్తున్నానండి ఆల్మోస్ట్. సో ఎవ్రీ ఇయర్ నేను ఆర్గనైజింగ్ మెంబర్గానే ఉన్నాను. ఈ ఇయర్ కూడా కొంచెం ఎలా ప్లాన్ చేయాలి ఏంటన్నది కొద్దిగా మా తరఫు నుంచి కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అది కొంచెం ఎవ్రీ ఇయర్కి ఒక ఇంప్రూవ్మెంట్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మేము అమెరికాలో కూడా కండక్ట్ చేయడానికి లాస్ట్ ఇయర్ ట్రై చేసాం అనమాట. సో అది సక్సెస్ అయింది. దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంకా వస్తారనుకున్నాం కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన గ్యాదరింగ్ ఎక్కువ కనిపిస్తుంది ఇవాళ. సో ఆ విధంగా ప్రమోషన్స్ అయితే మేము చేసాము. సో ఇట్స్ ఫీల్ గుడ్. అందరం ఒక చోట చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళంతా మళ్ళీ మన మాస్టర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్ అందరూ మన ముందు కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్, జూనియర్స్ అంతా ఉంటే ఒక్కసారి ఒక నాస్టాలజీ అనుకోవచ్చు. వెనక్కి వెళ్ళిపోయి ఆ రోజులు అట్లా ఉండేది కదా అనుకుంటాం. అప్పుడు అంతా కూడా యంగ్గా పిల్లల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అంకుల్స్, తాతలు అందరూ అయిపోయారు. బట్ స్టిల్ మనకున్న మనసు, సోల్ ఇంకా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్ ఇన్ఫ్యాక్ట్. థ్యాంక్ యూ మేడం చెప్పండి, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా అప్పటి మధురానుభూతులు నెంబర్ వేసుకుంటూ ఇంకా మీరు యాజ్ ఏ ఉమెన్గా మీకు ఇంకా ఎక్కువ గుర్తులైతే ఉండుంటాయి. ఉమెన్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. బట్ ఈవెన్ దో మన వాళ్ళు మన ఊరు అంటే ఆ ప్రేమ వేరే ఉంటుంది. స్కూలింగ్ అనేసరికి పాత చిల్డ్రన్స్ డేస్లో చేసిన మిస్చీవ్స్ కానీ లేకపోతే చాలా ఉంటాయి నాటీ థింగ్స్ ఒకసారి గ్రాప్ చేసుకోవడానికి అన్ని మెమొరీస్గా బాగుంటుంది. కాలేజ్ డేస్లో అయినా చిన్న చిన్న లవ్ స్టోరీస్, లేకపోతే ఫ్రెండ్స్తో చేసిన నాటీ థింగ్స్, కాలేజీలో లెక్చరర్స్ని ఏడిపించడం కానీ లేకపోతే అది చాలా చెప్పుకోవడానికి మెమరీస్గా ఉంటాయి. అవన్నీ మళ్ళీ మన ఊరు వాళ్ళతో షేర్ చేసుకోవడానికి అంటే డెఫినెట్గా వీ మస్ట్ హ్యావ్ సమ్ టైం. లాస్ట్ ఇయర్ వచ్చాను, ఐ ఫెల్ట్ వెరీ గుడ్, నాకు బాగా అనిపించింది. ఈ ఇయర్ మళ్ళీ టైం చూసుకుని రావాలి అని చెప్పేసి నేను టైం తీసుకుని మళ్ళీ వచ్చింది. బట్ దిస్ వాజ్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్. చాలామందిని మీట్ అవ్వడానికి, మన ఊరి వాళ్ళని మీట్ అవ్వడానికి చాలా మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా. మనతో చదువుకున్న వాళ్ళే కానీ మన బంధువులే కావచ్చు, మన మిత్రులే కావచ్చు, బిజీ లైఫ్లో ఎవరిని కలవడానికి కూడా టైం లేని రోజుల్లో బతుకుతున్న టైంలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన ఊరు వాళ్ళని కలవడానికి క్రియేట్ చేసిన ఈ ఆర్గనైజేషన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాగే ఇంకా మంచి మంచి ప్లేసెస్లో కూడా ఆర్గనైజేషన్స్ ఇంకా బయట ఎక్కువ వ్యాస్ట్గా ఉన్న పాపులేషన్ ఎక్కడున్నారో క్రియేట్ చేస్తే అందరూ మన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కలుసుకున్నారా మరి మీ గర్ల్ ఫ్రెండ్స్? నాకెవరు లేరండి. అదేంటి ఇక్కడే చూడొచ్చు, అందరూ ఫ్రెండ్సే. చాలామంది ఇక్కడే కలిసాము, చాలా ఇయర్స్ తర్వాత కలిసాము మళ్ళీ. చాలామందిని కలిసి ఇక్కడే మీట్ అవుతున్నాము. కాకపోతే ఏంటి అంటే బిజీ లైఫ్లో చాలామందిని కలవలేకపోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడే ఉంటున్నారో ఎక్కడ ఉంటున్నారో అని తెలియడానికి ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది ఇది. దిస్ వాస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్ మీట్ అవడానికి. సార్ అయితే చెప్పండి, ఎవ్రీ ఇయర్ జనవరి 26 ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. పూర్వ విద్యార్థులు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. నేను థర్డ్ ఇయర్ రావడం ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. పాత ఫ్రెండ్స్ అందరినీ కలవటం అంత హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా సార్? వస్తున్నాం మేడం, వస్తున్నాం సార్. ఎలా అనిపిస్తుంది సార్? ఇయర్ సిల్వర్ జూబ్లీ గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఈ నిర్వహణ కావచ్చు, ఆర్గనైజింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ మేడం. ఇలా చేయడం కూడా చాలా కష్టము. చేసే వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్ మీరు? నేను నోబెల్ కాలేజ్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా సార్? ఇది సిల్వర్ జూబ్లీ చేసుకోబోతుంది. ఈ కోవిడ్ టైంలో రాలేదు, అంత ముందులో వచ్చాను. అప్పుడు బందర్ లడ్డు పెట్టేవాళ్ళు. బందర్ లడ్డు ఉండేది. ఇప్పుడు దొర్రాజు గారు మామూలుగా హైదరాబాద్ లడ్డు పెడుతున్నారు. ఓకే, మరి నీ సొమ్మేం పోయింది నిమ్మగడ్డ భానుమతి సర్కారు సొమ్మేగా సాకిలాకి పారాయవ అన్నట్టు కాకుండా ఇక్కడ అంతా మన దొర్రాజు గారి ఆధ్వర్యంలో మంచిగా వాళ్ళ సొమ్ముతో, అంటే నా యొక్క స్టడీస్ అన్నీ $2 కంప్లీట్ అయింది. $2 ట్యూషను, $3 మామూలుగా కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు చదువు కొంటంగా ఉంది, కానీ చదువు కోటంగా లేదు. అది నాకు చాలా బాధేస్తుంది. కానీ అంత చౌక రోజులు ఎప్పుడు వస్తాయని మళ్ళీ ఎదురు చూస్తున్నాం. కానీ నాకు
చాలా సంతోషంగా ఉంది ఈ సిల్వర్ జూబ్లీ చూస్తుంటే. ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ చాలా మంచిగా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. ఇంత మంచి శుభ సమయం ఇంకా ఎప్పుడు రాదు. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్ సార్ మీరంతా? నేను గుంటూరులో చదివాను. గుంటూరు నుంచి వచ్చాను ప్రస్తుతానికి. నేను మచిలీపట్నంలోనే 73 నుంచి 78 వరకు జార్జి కార్నేషన్ హై స్కూల్లో చదివాను. 78 to 83 ఏజే కళాశాలలో చదివాను. ఆంధ్ర జాతీయ కళాశాలలో చదివాను. బీఎస్సీ చదివాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చదువుకున్నాను. నేను ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు గుంటూరులో సెటిల్ అయ్యాను. మేమంతా కూడా 50 ఏళ్ళ నుంచి మేమందరం ఫ్రెండ్స్. 50 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. సార్ ఎలా అనిపిస్తుంది మీ చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకోవడం? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్ మీరందరూ? అమ్మా ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవరి ఇయర్ వస్తున్నారు. ఇలాంటి ఆర్గనైజేషన్ చేయడం చాలా తక్కువ, ఇది అరుదు. కానీ మచిలీపట్నం అనగానే ఇంతమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈరోజు మాదాపూర్లో ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇది 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది 25వ సంవత్సరం అని జూబ్లీ ఇయర్ అని చెప్పి ఇంతమంది రావడం జరిగింది. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇది చాలా ఆనందకరమైనటువంటి రోజు. థ్యాంక్ యూ. మాది మచిలీపట్నమేనమ్మా. 55 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. నేను 21 ఇయర్స్ వచ్చా ఈ ఫంక్షన్కి. సాగరాయ గణసభ నుంచి ఎటు వచ్చి 4 ఇయర్స్ క్రితమే రాలేదు, కానీ అన్నీ వస్తున్నాం. ఫస్ట్ నుంచి అందరూ పరిచయాలు. సార్ ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా భావితరాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? భావితరాల వాళ్ళకి అందరికీ కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలియాలి. చిన్ననాటి స్నేహితులను మళ్ళీ ఒకసారి కలవడం, ఎవరు ఎంత పరిస్థితిలో ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా కానీ మళ్ళీ అందరినీ కలిసి ఎరా ఒరే అనుకోవటం, ఎరా బాబాయ్, ఎరా గురు, ఎరా బాస్ ఇలా అనుకోవటం, ఇదంతా కూడా చాలా ఆనందకరమైన విషయాలు. ఎందుకంటే ఒక చోట పెట్టి తర్వాత స్ప్రెడ్ అయిపోయి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా దొర్రాజు గారికిను గిరీష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గిరీష్ నేను కూడా జేసీస్ క్లబ్లో మెంబర్స్ మేము ఇద్దరం కూడా మచిలీపట్నంలోనే. అలా కూడా పరిచయం ఉంది గిరీష్. దొర్రాజు గారు కూడా పరిచయం ఉంది. బట్ కార్యక్రమం అనేది అద్భుతమైన కార్యక్రమం. 25 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు నిజంగా అభినందనీయులు. అందరికీ ఇక్కడ భావితరాల వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్షిప్లో ఉన్న ఇంపార్టెన్స్. ఇప్పుడు అంటే అన్ని ఫ్రెండ్షిప్ ఏమవుతుందంటే ఏదో ఒక అవసరానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు తప్పితే దాని కంటిన్యూటీ అనేది ఉండట్లేదు. ఎప్పుడో ఎల్కేజీలో చదివినవాడు ఎవడో ఇప్పుడు గుర్తున్నాడు. మేము అందరం కూడా 6వ క్లాస్ నుంచి మేము చదువుకున్నాం, అంటే 73 నుంచి. సో ఆల్మోస్ట్ 50 ఇయర్స్ పైన అయిపోయింది ఇప్పుడు. దట్స్ గ్రేట్. అయితే నాకంటే ఇంకా పెద్ద 98 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ కార్యక్రమానికి. వీ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ వెరీ ప్రౌడ్ అండి. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్ సార్? నుండి. నేను హిందూ కాలేజీలో చదివాను 84, 86. కాకపోతే ఏంటంటే నాకు ఇది లేట్గా తెలిసింది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తున్నాను. సో చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటేనే ఎన్నో స్ట్రగుల్ చేస్తాం. ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ విధంగా చేయడం అనేది, దానికి వర్ణించడం అనేది చాలా తక్కువ మాటలండి. 25 ఇయర్స్ అకేషన్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది అంటే చాలా గ్రేట్ అసలు. ఇది ఇంత పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు పెద్దలందరికీ. ఓకే అండి. ఎవరన్నా కనుక 84, 86 వాళ్ళు ఉంటే కనుక సిఈసి నేను హిందూ కాలేజీ. నా పేరు రవీంద్ర ప్రసాద్ బాబు ఫ్రమ్ వరంగల్. 9912008765 నాకు కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్ మీరంతా? స్కూల్ నుంచి అండి. మన 1960 ఏళ్ల సావాసం అండి మాది. 1961లోంచి మా బందర్లో మా ప్రయాణం సాగింది. 50 ఇయర్స్ తర్వాత కలిసామండి. మా ఎడ్యుకేషన్ లేడీ అమ్తల్ స్కూల్ నుంచి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు అక్కడ చదివాము. ఆ తర్వాత ఆర్ బ్రాంచ్, రామనాయుడుపేట బ్రాంచ్ అంటారు దాన్ని. 6th క్లాసు 7th క్లాస్ అందులో చదవడం జరిగింది. ఆ తర్వాత 8th, 9th, 10th హిందూ కళాశాల. ఆ తర్వాత ఆంధ్ర జాతీయ కళాశాలలో నేను ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ హిందూ కళాశాలలో కంటిన్యూ చేశారు. నేను బయటికి వచ్చిన కాకినాడ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చేశాను. నేను హైదరాబాద్ వచ్చేసానండి. నా పేరు ఎడవెల్లి సీతా వీర వెంకట సత్య శివ రామకృష్ణ నా పేరు. అయితే మేము ఎలా ఉండేవాళ్ళం అంటే మా బంధం వేరేగా ఉండేది మా ముగ్గురిది. అంత ఇంటిమసీగా అంత ఎలా ఉండేదంటే అలా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కలుసుకొని దొర్రాజు గారిది కండక్ట్ చేయడం, దీనివల్ల ఏదైనా సరే కానీ చాలా బాగా కండక్ట్ చేశారు. ఇంత లార్జ్ స్కేల్లో కండక్ట్ చేయడం కూడా చాలా ఇది. ఆయనకు ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఇంత దూరం ఇంతమందిని తీసుకొని కలెక్ట్ చేయడం, ఇంతమందికి
సేవ చేయడం లాంటిది ఇదొక సేవ ఇది కూడా. ఆ విధంగా మేము 50 ఏళ్ల తర్వాత మేము కలుసుకోగలిగాం. సార్ ఏదైనా పనిచేసి రిటైర్ అయిపోయానండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సార్ ఏదైనా మర్చిపోలేని మూమెంట్ మీది ఏమైనా షేర్ చేసుకుంటారా? మర్చిపోలేని మూమెంట్ అంటే ఏంటంటే మనము బందరు ఎప్పుడూ మర్చిపోలేని చిరకాల ఇదండి ఇది. ఈ విధంగా పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం చేయటం అనేది, ఇంతమంది రావటం అనేది చాలా మంచి కార్యక్రమము. నా పేరు విష్ణుభట్ల సత్యనారాయణ శాస్త్రి అంటారండి. నా పేరు హనుమంత్ సత్యనారాయణ శాస్త్రి అయిపోయిన తర్వాత నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1985లో జాయిన్ అయ్యాను. 2021లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యానండి. నా పేరు బాలనాగేశ్వరరావు. సో అందరం కలిసే చదువుకున్నాం. 10th తర్వాత నేను బయటికి వెళ్ళి ఇంజనీరింగ్, దాని తర్వాత బాంబేలో సెటిల్ అయ్యాను. ఒక డిఫెన్స్ కంపెనీలో వర్క్ చేసి ఇప్పుడు రిటైర్ అయ్యి కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ ఆధ్వర్యం చేశారో వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. సో ఎవరి రావాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా గ్రాండ్గా చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. క్లాస్మేట్ వాళ్ళనే పిలుస్తాను అండి. ఎప్పుడే కలుస్తున్నారు సార్? ఇన్ని ఇయర్స్ తర్వాత? 40 ఇయర్స్ 50 ఇయర్స్ పైన కలిసాం. ఎలా సార్ ఐడెంటిఫై చేయగలిగారా మీ ఫ్రెండ్? పేరుని బట్టే ఇక్కడికి వచ్చా కదా, ఫేస్ మారలేదు. నేను అయ్యప్పరెడ్డి, శంకర్, మేమందరం ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు. చాలా కంగ్రాట్స్ సార్. ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ 25 ఇయర్స్ నుంచి కూడా నేను సెకండ్ టైం రావడం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ టు షేర్ మెమరీస్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. ఐ విష్ ఎవరీ సక్సెస్. సార్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్? ఎన్ని ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. మేము నర్సరీపట్నంలో చిన్నప్పటి నుంచి పెరిగినాము. 82 బ్యాచ్ డిగ్రీ చేసాం నేషనల్ కాలేజీలో. 40 ఇయర్స్ మేము అందరూ క్లాస్మేట్స్ అనమాట. ఇప్పుడే కలుసుకుంటున్నాం. ఫస్ట్ టైం రావడం. సార్ 40 ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. నా పేరు వెంకట కృష్ణారావు. 82లో నేషనల్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. 84లో హిందూ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో బీడ్ అసిస్టెంట్గా పనిచేసి మున్సిపాలిటీలో పదవీ విరమణ పొంది ఉన్నాను. మేము గత 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు కలుసుకుని ఇప్పుడు ఈ కార్యక్రమంగా హాజరవ్వాలని కోరికతో మచిలీపట్నం నుంచి వచ్చాం. మచిలీపట్నంలో స్థిరపడ్డాం. అదమ్మా. నమస్కారం. నా పేరు డి రామకృష్ణ. స్టడీస్ అన్ని మచిలీపట్నం చదివాను. 1977 నుండి 1982 వరకు మచిలీపట్నం నేషనల్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. తర్వాత 84, 82, 89 హిందూ కాలేజీ పీజీపీ చేశాను. హైదరాబాద్ 20 సంవత్సరాలు ప్రైవేట్ రంగంలో జాబ్ చేశాను. ప్రస్తుతం బందర్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాను. ఈ సందర్భంలో నేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ బందర్లో స్టూడెంట్స్ కానీ ఈ విధంగా కలుసుకోవడం, గెట్ టుగెదర్ పెట్టి ఒక ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ఆర్గనైజేషన్ని ప్రిపేర్ చేసిన గిరీష్ కానీ ఇతరులకు కానీ ఆర్గనైజర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ దీంట్లో పార్టిసిపేట్ సహాయకులు కానీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కలయికను ఎవరన్నా ఆ బ్యాచ్ చూస్తుంటే దయచేసి మమ్మల్ని కలుసుకోవాలని ఇందుమూలం తెలియజేస్తున్నాను. బందర్ నుంచి ఏజే కళాశాల నుంచి ఒక టీం ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాము. మేడం నమస్తే, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మేము బందర్ వాళ్ళం. ఒక 10 మంది హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. ఎప్పుడు ఈ మీటింగ్ వస్తూనే ఉంటాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మీటింగ్లో మేము 25 ఏళ్ల కింద కలిసిన వాళ్ళందరూ కలిశారు. మాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు ఈ దొర్రాజు గారు వాళ్ళను. చాలా బాగుందండి. ఎలా అనిపిస్తుంది మ్యామ్? బాగా అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు, చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలంటే ఎంత కష్టమో అటువంటిది అంత హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నా పేరు వెంకటలక్ష్మి. 76, 79 డిగ్రీ బ్యాచ్ ఏజే కళాశాల. మా అమ్మ నాన్నగారు ఇద్దరు కాలేజీలో లెక్చరర్స్. కేఎన్ఆర్, కేఎస్ అని మా నాన్నగారు అమ్మ. మేము అక్కడే చదువుకున్నాం. తర్వాత నేను యూకో బ్యాంక్లో వర్క్ చేశాను. తర్వాత మ్యూజిక్ ఒక ఇదిగా తీసుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం బ్యాంక్ వదిలేసి మ్యూజిక్ టీచ్ చేస్తున్నాను. సౌందర్యలహరి టీచ్ చేస్తాను. నేను ఒక రేకీ ప్రాక్టీషనర్ కూడా, రేకీ గ్రాండ్ మాస్టర్ కూడా. నేను అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. జనవరి 26 ఈరోజు కలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇవాళ కలవడం చాలా సంతోషంగా. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ మీట్కి. సో అందరినీ ఒక్కసారి కలవడం, ఎవరు ఎటువైపు తిరిగి చూడాలో తెలియనంతగా అంత
విపరీతమైన ఆనందంగా అనిపించింది. చాలా రీఛార్జ్ అయినట్టుగా ఉంది. అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇంటర్ 70 to 74, డిగ్రీనేమో 75 to 77 నేషనల్ కాలేజీ. తర్వాత మా నాన్నగారు అదేంటి హోమియోపతి డాక్టరు, మన కోటార్తుడి దగ్గర హోమియోపతి ప్రాక్టీషనర్ అనమాట. ఇంగు శివరామయ్య గారు కృష్ణా జిల్లాలో టీచర్ చేసి రిటైర్ అయినారు. ఇంగు శివరామయ్య గారు వాళ్ళ అమ్మాయి నేను ఇంగు రమాదేవి, మా చెల్లెలి పేరు ఇంగు ఉమాదేవి. మేము ఇద్దరం ట్విన్స్. అందులో కాలేజీ వాళ్ళకి బాగా తెలుసు ట్విన్స్ అంటే. 70 to 74 ఇంటర్మీడియట్ అనమాట. అది మేడం, ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా అందరూ ఇక్కడ మీట్ అవ్వటం, గ్యాదర్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయి చాలా ఏళ్ళింది. నా ఐఆమ్ 67 years old. కాబట్టి ఎప్పుడో పాత వాళ్ళని కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము బందర్ వెళ్ళాలన్నా ప్రత్యేకించి వెళ్ళాల్సిందే. రిలేటివ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏ కాలేజ్? నేను ఆంధ్ర జాతీయ కళాశాల నుంచి నేషనల్ కాలేజీ. అంతకుముందు జైహింద్ స్కూల్లో 8th class నుంచి 10th వరకు. ఆఫ్టర్ దట్ నేషనల్ కాలేజీ. ఆఫ్టర్ ఫినిషింగ్ స్టడీస్ బీకామ్ వెంట్ టు చెన్నై ఫర్ జాబ్ పర్పస్. పాండ్స్ ఇండియా లిమిటెడ్లో చేశాను. ఇప్పుడు జస్ట్ 5-6 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాం, వద్దామని వీలవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం ఈ సెలబ్రేషన్స్కి. కలుసుకున్నారా మీ స్నేహితులు? కొంతమందిని కలుసుకున్నాను. అధికంగా ఆల్రెడీ కొంతమంది టచ్లో ఉంటాం, మరీ ఎక్కువ మందిని అవ్వలేదు. బట్ ఏంటంటే నేను చెన్నై విడిచేసి సెటిల్ అవ్వడానికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను అనమాట. చెన్నై నుంచి మా డాక్టర్ ఇక్కడ ఉన్నారు, అందుకోసమని 12 ఏళ్ళుగా అతను ఉంటుంది. అందుకని ఇక్కడ సెటిల్ అవుతాం. ఓన్లీ 1 డాక్టర్, దట్స్ వై అనమాట. నాకు బందరంలో ఇంకా రిలేషన్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను. అది కాక బాగా వెళ్ళకపోతే ఒక రకంగా ఉంటుంది మనసుకి, అందుకని వెళ్తూనే ఉంటాను అనమాట. చాలా ఇష్టం బందర్ అంటే. ఎందుకంటే జీవితంలో ఎక్కువ రోజులు చెన్నైలో గడిపిన 48 years. బట్ చెన్నై అంటే ఇష్టం. అమ్మా నాన్న వాళ్ళందరూ కూడా అక్కడే కదా జాబ్ చేసిన వాళ్ళందరూ, అందుకని. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బ్యాచ్? మీరు ఏ కాలేజ్? మచిలీపట్నం దగ్గర పెడన మాది. మచిలీపట్నం దగ్గర పెడన జడ్పీహెచ్ కాలేజ్ హై స్కూల్లో చదువుకున్నాం. మేము అక్కడ చదువుకుని మచిలీపట్నం ఇంటర్మీడియట్ నుంచి మచిలీపట్నంలో చదువుకున్నాం డిగ్రీ వరకు. నేను నేషనల్ కాలేజ్ చదువుకున్నాను, వీళ్ళంతా హిందూ కాలేజీలో చదువుకున్నారు. సో ఇంతమందిని ఇక్కడ వీళ్ళు గ్యాదర్ చేసి మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్లస్ 99 TV వాళ్ళకు కూడా. అలాగే మేము అసలు ఊహించలా ఇన్ని వేల మంది వస్తారు. మేము ఎవ్రీ ఇయర్ 10th class బ్యాచ్ ఎవ్రీ ఇయర్ మేము మచిలీపట్నం దగ్గర పెడల్లో కలుసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కలుసుకుంటాం. కానీ ఇలా ఇంతమంది కలవడం అనేది ఇదే గొప్పగా మాకు అనిపించింది. TV9 వాళ్ళు మమ్మల్ని కవర్ చేసినందుకు ధన్యవాదాలు. మాది పెడన బ్యాచ్ అనేవాళ్ళు. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా బందర్ హిందూ కాలేజీలో చదివేవాళ్ళము. మాకు పెడనని ఒక ముద్ర వేశారనమాట. మేమందరం కూడా బాగా చదువుకునే వాళ్ళము. తర్వాత ఇక్కడ రావడం మేము ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికైతే. మా ఫ్రెండ్స్ ఇంతకుముందు 10 years నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 15 years వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పగా నేను అట్రాక్ట్ అయ్యి ఈసారి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాది 1977 అండి. బందర్ హిందూ కాలేజ్ మచిలీపట్నము, ఇంటర్మీడియట్ అనమాట. అప్పుడు ప్రిన్సిపాల్ గారు దైతా శ్రీరాములు గారు. ఎందుకంటే లెక్చర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫిజిక్స్ జి రాఘవేంద్ర రాయరు, కెమిస్ట్రీ బాబురావు గారు, ఇంగ్లీష్ ఆర్కే లెక్చరర్. ఇట్స్ వెరీ గుడ్ కాలేజ్, వెరీ డిసిప్లిన్ కాలేజ్ అనమాట. వీళ్ళంతా హిందూ కాలేజ్ మా సీనియర్, జస్ట్ 1 year సీనియర్ బ్యాచ్ అనమాట. 3 aspects అండి ఫర్ కమింగ్ టు దిస్ మీట్. మేము రెగ్యులర్గా స్కూల్ బ్యాచ్ రెగ్యులర్ మీట్ జరుపుకుంటాం, కానీ ఆల్ పుట్ టుగెదర్ బందర్లో మొత్తం అన్ని కాలేజ్ ఇర్రెస్పెక్టివ్ కాలేజెస్ స్కూల్స్ ఏంటంటే దొరబాబు గారు మేము కో-టెనెంట్స్. ఆయన బుట్టాయిపేటలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ శాంతి టీచర్ గారు, పద్మావతి గారు అంతా మాకు తెలుసు అనమాట. ఆయన చిన్నపిల్లలు ప్రసాద్, అనిల్, దొరబాబు ముగ్గురు బ్రదర్స్. 3 aspects ఏంటంటే గెట్ టుగెదర్ అంటే జనరల్గా వస్తాం, తింటాం, వెళ్ళిపోతాం. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది సోషల్ సర్వీస్. ఏంటంటే మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ ఫండ్స్, నిస్వార్థంగా సెల్ఫ్లెస్గా ఎంకరేజ్మెంట్, సార్ట్ ఆఫ్ మోటివేషన్ మెంటల్ లాగా హై స్కూల్ స్టూడెంట్స్ ఏది గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వటం ఒకటి. స్కాలర్షిప్ వచ్చే లేక మోటివేషన్గా అన్ని కంపెనీస్ ఇది చేయటము అదొకటి, ప్లస్ గెట్ టుగెదర్ అనమాట. సో 3 aspects కవర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావాలనుకున్నాం, వచ్చాను. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే నేను బందర్ లేడీ ఆమ్తిల్లో చదువుకున్నానండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివాను. పెడన్లో ఒక 5 years చదివా. మేమంతా పెడన్ బ్యాచ్మేట్స్ అనమాట. అయితే నేను రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ రావడం చాలా సంతోషంగా అనిపించింది. బాగుంది ఇలా చేయడం. మా ఫ్రెండ్స్ మేమందరం 10th class బ్యాచ్ వాళ్ళు. మేమందరం ఎప్పుడు కలుస్తుంటాం, ఎవ్రీ ఇయర్ కలుస్తుంటాం. బాగా మాతో ఒక గ్రూప్ ఉంది.
బాగా ఎంజాయ్ చేస్తుంటాం మేము. థ్యాంక్ యూ. This is today is Machilipatnam meet. Actually, it is a Silver Jubilee meet. It is more than Silver Jubilee. I have been coming to this meet for the last 15 years at a stretch, and we are very happy that we have met here. Thank you very much. మేడం నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కాలేజ్? నేను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను. బందరు మా స్వగ్రామం. ఈరోజు ఇలాగా ఇంతమందిని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆర్గనైజర్స్కి మేమంతా రుణపడి ఉన్నాం. నేను కర్ణాటక మ్యూజిషియన్ని. చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకోవడం బందరు నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. అనేక సభలు మా గురువులు బందర్లోనే నేను నేర్చుకున్నాను. మా అమ్మ నాన్నగారు కోసూరు నారాయణరావు గారు, కోసూరు శారద వాళ్ళిద్దరూ నేషనల్ కాలేజీలో లెక్చరర్స్గా వర్క్ చేశారు. వాళ్ళ శిష్యులు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళలో కూడా చాలామంది కనిపించారు ఇక్కడ. నేను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర యుఎస్ఏలో మ్యూజిక్ ప్రొఫెసర్గా ఇక్కడి నుంచి ఆన్లైన్ వర్క్ చేస్తున్నాను. అది పెట్టిన వాళ్ళు కూడా మన బందరు వాళ్ళు, కూచిభట్ల ఆనంద్ గారు. అది మేడం మా కోసం ఏదైనా ఒక చిన్న శృతి. తప్పకుండా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం గురు గుహానుతం, మహాదేవసుతం గురు గుహానుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాదేవసుతం గురు గుహానుతం, మారకోటి ప్రకాశం శాంతం, మఖకావ్య నాటకాది ప్రియం, మఖ కావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మఖ కావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాది వందిత, వసిష్ఠవామదేవాది వందిత, వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కాలేజ్? నేను మచిలీపట్నంలో జైహింద్ హై స్కూల్లో చదువుకున్నానమ్మా. అక్కడి నుంచి ఆంధ్రజాతీయ కళాశాల, ఏజే కళాశాలలో పియూసీ బిఎస్సి చేశా. అప్పట్లో నాకు ఏజ్ చాలా తక్కువ, అందుకని ఇంజనీరింగ్ సీట్ లేదన్నారు. అందుకని బిఎస్సి చేశా. అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయి బీఈసీ ఇంజనీరింగ్ చేశా. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళి ఎంఈ చేశా. దాంట్లో చదువు అయిపోయింది. 20 ఏళ్ళకే నేను ఇంజనీర్ని. సరే సరాసరి బెంగళూరు వెళ్ళిపోయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అని ఉంది, అక్కడ విమానాలు తయారు చేసే కంపెనీ, అందులో జాయిన్ అయ్యాను. అందులో బాగానే పైకి వచ్చాను. తర్వాత అక్కడి నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్ అని ఇంకో డిఫెన్స్ ఇండస్ట్రీ, అందులో పనిచేసి చాలా ఏళ్ళు జనరల్ మేనేజర్ అక్కడి నుంచి రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసేసాను. వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో 7-8 ఏళ్ళు పనిచేశాను. అక్కడ ప్రెసిడెంట్గా పనిచేసి రిటైర్ అయిపోయా. ఈ 40 ఏళ్లలో అంతా డిఫెన్సే చేసిన పని. చాలా దేశాలు తిరిగాను ఆ రోజుల్లో. ఇప్పుడు హాయిగా రిటైర్ అయిపోయి పీస్ఫుల్గా హైదరాబాద్లో ఉంటున్నాను. పిల్లలు అమెరికా, నేను హైదరాబాద్. సార్ 25 ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు, కార్యక్రమం గురించి ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండమైన కార్యక్రమమ్మా. ఇట్ ఈజ్ ఏ యునిక్ మీటింగ్ ఐ మస్ట్ సే. మిగతా జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ
చూడండి, మీరే చూస్తున్నారు కదా జనం. చాలా చాలా బాగుంది. వెల్ ఆర్గనైజ్డ్. ఇంత క్రౌడ్ వచ్చినా కూడా వెల్ ఆర్గనైజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సార్, అయితే భావితరాలకి చదువు గురించి కావచ్చు, ఇలాంటి ఒక కార్యక్రమాలు, స్నేహం గురించి కావచ్చు, మీరు ఏం చెప్తారు మీ వాళ్ళు? ఈ కాలం చూసుకుంటే స్నేహం ఉందో లేదో నాకు నిజంగా అనుమానమే. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము స్నేహితులు అంటే పడి చచ్చేవాళ్ళం. సో ఇప్పుడు బాగా జనరేషన్ గ్యాప్ వచ్చేసేసింది. ఎవరికి వాళ్ళు సరిగా మీట్ అవుట్ అది నేను అనుకుంటున్నాను. నాకు తెలీదు, అనుకుంటున్నాను. సో బాగా మీట్ అవ్వాలి. అందరూ ఎక్కడున్నా కూడా ఇట్లా ఏడాదికి ఒకసారన్నా కలుస్తూ చక్కగా అందరినీ కలుస్తూ హలో అంటూ హాయిగా కబుర్లు చెప్పడం అంటే అంతకంటే ఆనందం ఇంకోటి ఏముంటుందమ్మా. అంతే, అదే నా సజెషన్. మేమందరం ఆంధ్రజాతీయ కళాశాల ఫ్రెండ్స్ అండి. 1979 to 82 బ్యాచ్ మాది. ఇప్పుడు ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాసు, ఈయన సాయినాథ్. మా కాలేజీ ప్రెసిడెంట్ చేశాడు ఆయన. ఈయన పేరు ఆర్వి ప్రసాద్. నేను అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేసి రిటైర్ అయ్యాను. నా పిల్లలిద్దరూ కెనడా, ఐర్లాండ్లో సెటిల్ అయ్యారు, ఇద్దరు అబ్బాయిలు. నా పేరు ఎస్వి కామేశ్వరరావు. నేను 7982 బ్యాచ్, డిగ్రీ ఆంధ్రజాతీయ కళాశాల. నేను ఆర్టీసీలో కండక్టర్ చేసి రిటైర్ అయ్యాను. 22లో రిటైర్ అయ్యాను. నాకు పాప ఉంది, మ్యారేజ్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంతా పాత ఫ్రెండ్స్ కలిసామని అందరం కలిసి ఈ అకేషన్ ఇక్కడ మాకంతా మీ ద్వారా మేమందరం కలిసి చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎస్ఎస్సి ప్రసాద్ నా పేరు. నేను జాతీయ కళాశాలలో 65, 66 పియూసీ చదివాను. అప్పుడు నాకు వాలీబాల్ క్యాప్టెన్కి ఇచ్చారు. ఇంటర్ కాలేజ్ టీంలో నర్సాపూర్ వెళ్ళాము. అక్కడ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చింది. తర్వాత మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్ళాను. సింగరేణి కాలేజ్ హై స్కూల్లో పనిచేశాను. ఒక 20 మంది దాకా నేషనల్స్ ఆడిచ్చావు, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ. అలా ఎప్పుడు తలుచుకుంటే ఈ ఆంధ్రజాతీయ కళాశాల పేరు గుర్తు వస్తుంది అనమాట. ఎందుకంటే పూర్వ విద్యార్థులు కాబట్టి మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అన్నట్టుగా మాకు బాగా ఇది అనమాట. అట్లా నేషనల్ రెఫరీ, నేను నేషనల్ ప్లేయర్ని, నేషనల్ కోచ్ని. అది చెప్పాను. ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక 25 years నుంచి కూడా నిర్వహిస్తున్నారు. దీని గురించి అంటే ఇది మొదటిసారి నేను రావటం మన తెలియదు, లేకపోతే వచ్చాడు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఎప్పుడూ వస్తాం అనమాట. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అట్లాగే మా యొక్క పిల్లలు కూడా నేషనల్స్ ఆడారు, ఇంటర్నేషనల్ కూడా ఆడారు వాలీబాల్లో. మాకెంత సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గుర్తొచ్చిందంటే ఐఏజే కళాశాల గుర్తొస్తుంది. చూస్తున్నారు. ఏ బ్యాచ్ మీరంతా? నాది 78, 79 మధ్య జార్జి కాంబినేషన్ 10th క్లాస్. ఆ తర్వాత నుంచి నేషనల్ కాలేజీ. అయితే మేము ఉండేదైతే హైదరాబాదే. 2001 వరకు కూడా బందర్లోనే ఉన్నాం. ఇప్పుడు నా పక్కన ఉన్న వీరు, మేము అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా చేసిన అనుభవం మా ఇద్దరిది. సో జేసీస్ క్లబ్ ద్వారా అనేక మంది సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు, సినిమా వాళ్ళని తీసుకురావడం, అప్పట్లోనే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించారు. సో అదే అనుభవంతో ఇప్పుడు గిరీష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జేసీస్ క్లబ్ వాళ్ళే. సో అలా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్నేళ్ళుగా 25 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది గర్వకారణం. అంతేకాకుండా మా బందర్ వాళ్ళు ఏది చేసినా వండరే. బందర్ అంటే వండర్ అంతే. సో ఆ రకంగా మేము ఇప్పుడు మనకి ఫేస్బుక్లో ఆ ముఖ పుస్తకం ద్వారా బందర్ బంధువులని నేనే క్రియేట్ చేశాను. దాంట్లో ఇప్పుడు 35,000 మంది ఉన్నారు. సో మన బందర్కి సంబంధించిన ఏ సమాచారం అయినా దాంట్లోనే. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళగలుగుతాం. అక్కడ మీకు ఫలానా సమస్య అంటే. సో బందర్ వాళ్ళు బందర్ అభివృద్ధికి పాటుపడతారు, ఇలా స్నేహ సౌరభ్యాల కోసం కూడా పాటుపడతారు. సో అందుకే బందర్ వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అది ఒక ప్రతిష్టాత్మకంగా నిలిచిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా తరగని మాట, తరగని పదం ఏదైనా ఉంటే అది బందరే. గురుగారు నమస్తే, మీరేం చెప్తారు? ఈ కార్యక్రమం గురించి, నిర్వహణ గురించి. సో మంచి కార్యక్రమం. గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అనేది మా జూనియర్, కానీ జూనియర్లా ఉండడు మద్దులు గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విధంగా ఏదైతే ప్రత్యేకించి మన బందర్ బంధువులు అనే ఒక ప్లాట్ఫామ్ నిర్వహణ చేసి ఈ విధంగా 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తామని చాలా గ్రేట్ విషయం. అందులో నేను ప్రత్యేకించి పాల్గొనడం కూడా నాకు ఆనందంగా. సార్ నమస్తే అందరికీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బ్యాచ్ మీరంతా? ఏ కాలేజ్? 1979 to 84 ఏజేకే ఓరియంటల్ సెకండరీ స్కూల్. నా పేరు మాగంటి జనార్దన్ యాదవ్. ప్రస్తుతం జేఎన్టీ హైదరాబాద్లో ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మా మిత్రులందరినీ కలవగలిగాను. ఆయన తిరుపతి నుంచి వచ్చాడు, మిగతా వీళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఇట్స్ ఎ గుడ్ గ్యాదరింగ్. నేను చాలా సంవత్సరాలు 2001 నుంచి కూడా వస్తున్నానండి. మధ్యలో కొన్ని సంవత్సరాలు ఐఐటి మెడ్రాస్ పిహెచ్డీకి వెళ్ళినప్పుడు మాత్రం రాలేదు.
అదర్వైజ్ రెగ్యులర్గా వస్తున్నాను. నా పేరు రవీంద్రనారాయణ అండి. నేను 1979 to 86 నేషనల్ కాలేజ్ క్యాంపస్లో చదివాను. 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో గ్రీన్ కో అనే కంపెనీలో చేస్తున్నాను. హలో, నేను కూడా నా పేరు శ్రీధర్ శాస్త్రి అండి. నేను 79 నుంచి 84 వరకు కూడా నేషనల్ కాలేజ్ ఓరియంటల్ స్కూల్లో చదివాను. నేను ఇక్కడ మా అందరినీ కూడా ఈ రకంగా కలుసుకోవడం అనేది ఒక పండగగా చేసుకున్నట్టుగా ఉంది. అందరూ ప్రతి సంవత్సరం సంక్రాంతి, దీపావళి, దసరా పండుగలు చేసుకుంటారు. కానీ మచిలీపట్నం వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్స్ట్రా సంవత్సరంలో ఇది ఒక ఎక్స్ట్రా పండగగా జరుపుకోవడం అనేది మా అందరికి చాలా చాలా సంతోషంగా ఉంది. అదే ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరినీ మేము కలుసుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక ఉత్సవంగా పండగగా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సుబ్బారావు. నేను 79 to 84 ఓరియంటల్ స్కూల్లో చదివాను, ఐజే కళాశాలలోనే. 84 to 89 కూడా డిగ్రీ అక్కడే చదివాను. తర్వాత బ్యాంక్లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తిరుపతిలో పనిచేస్తున్నాను. ఆ తిరుపతి నుంచి జస్ట్ ఈ కార్యక్రమం కోసమనే వచ్చాను అన్నమాట. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం. నా పేరు శేషగిరిరావు అండి. నాది ఓరియంటల్ హై స్కూల్లో చదివాను 78 to 84. తర్వాత ఏజే కళాశాల 84 to 86 చదివాను. ఇట్లా మమ్మల్ని మా ఓళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను వాళ్ళతో పాటు బ్యాచ్, నేను ప్రస్తుతం స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈ విధంగా కలవటం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే, ఎక్కడి నుంచి మీరు, ఏ కాలేజ్, ఏ బ్యాచ్ మీరంతా? మేము విజయ్ జూనియర్ కాలేజ్ అండి, 2000 బ్యాచ్. అండ్ అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు 99 వ్యూవర్స్ అండ్ ఆల్సో మచిలీపట్నం పూర్వ విద్యార్థులందరికీ కూడా. కమింగ్ టు హియర్, మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుసుకుందామని వచ్చాము. గుడ్ దాట్ వీ హ్యావ్ మెట్ సో మెనీ పీపుల్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు హెల్ప్. మేము ఇక్కడ బందర్కి కొంచెం ఒక నిక్ నేమ్ అవుతుంది, మీకు ఐడియానే ఉంటుంది, బందర్ పిచ్చి వాళ్ళని. ఆ పిచ్చి వాళ్ళతో, ఆ హోమ్ టౌన్ పిచ్చి వాళ్ళతో మేము కొంచెం ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. ద కంపెనీ నేమ్ ఈజ్ ఎపెక్స్ న్యూరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఎవరైనా బందర్లో సెటిల్ అవుదాం, మళ్ళీ తిరిగి వచ్చి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీఆర్ దేర్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. నా పేరు వివేక్ అండి. నా 2007 పాస్ అవుట్. సో నాకు 10 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యాజ్ బీ పార్ట్ ఆఫ్ ఎపెక్స్ న్యూరో టెక్నాలజీస్ కో ఫౌండర్. సో బందర్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. సో వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ వస్తున్నారా January 26? మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వస్తాం. కాలేజ్ తర్వాత ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాం. ఇలా అందరూ ఒక చోట రావటం, బందర్ వాళ్ళందరూ చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా 25 years చేయటం చాలా గొప్ప. ఒకేసారి అందరిని కలుసుకుని ఒకళ్ళొకళ్ళు ఆనందంగా, చాలా నోబెల్ కాలేజ్ చదివాం మేము. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ హిందూ కాలేజ్, ఎస్పీహెచ్ కాలేజ్, అన్ని కాలేజీలు గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఇది ఫస్ట్ టైం రావడం యాక్చువల్లీ. ఇలా ఇంత గ్రాండ్గా జరగడం చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక నుంచి రావాలనుకుంటున్నాను. నమస్తే, ఎక్కడి నుంచి మీరు, ఏ బ్యాచ్, ఏ కాలేజ్? మచిలీపట్నం హిందూ కాలేజ్ అండి. మేమంతా 80th బ్యాచ్ హిందూ కాలేజ్ ఎంకామ్ స్టూడెంట్స్ మేము. ఈజ్ మిస్టర్ ఏవై శ్రీనివాసరావు అండ్ కేఎస్ఆర్సి మూర్తి. ఐ am పూర్ణచంద్ర రాజు, ఎన్పిసి రాజు. సో దీస్ 3 persons బిలాంగ్ టు సేమ్ బ్యాచ్ ఇన్ 1985 కదా, 83 ఆఫ్టర్ 40 years we were కలిసాం. సార్ ఎలా అనిపిస్తుంది ఇటువంటి ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం? It's very good. I'm not getting worst. సార్ ఎలా ఉంది మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం? It's very nice. చాలా సంతోషం. చాలా 40 ఏళ్ల తర్వాత మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసాం. వెరీ హ్యాపీ. ఆర్గనైజింగ్ టీమ్ గురించి ఫస్ట్ క్లాస్. Excellent madam. This is a golden opportunity to see all our friends here and whatever we are having old memories, we are recollecting that all these things we are enjoying here and let the program be successful and in future also these events should be much more importance. It gain importance in future. హలో అండి, నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ బ్యాచ్ మీరు, ఏ కాలేజ్? ఓకే మేడం, నేను పుట్టింది పెరిగిందంతా మచిలీపట్నంలోనే. ప్రజెంట్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉంటున్నాను. నా పేరు శ్రీకాంత్. ఈరోజు ఈ యొక్క 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికకి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు, చాలా సంతోషము. బందరోళ్ళు ఎక్కడున్నా సరే బందరోళ్ళే. ఇది హైదరాబాద్లో ఉన్నట్టు ఖచ్చితంగా నాకు కనబడతలేదు. ఇది మేము బందర్లోనే ఉన్నాము అనేటువంటి ఫీలింగ్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మా బందరోళ్ళు ఎక్కడ ఉన్నా అంతే. సో ఇంకొక విషయం ఏంటంటే మేడం, రీసెంట్గా January 12th
మా యొక్క స్కూల్ శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ జవారిపేట మచిలీపట్నంలో 40 ఏళ్ళ 40 బ్యాచ్ల పూర్వ విద్యార్థులందరూ గెలిచాం. అంటే ఇప్పుడు మనం చూస్తాం ఒక్కొక్క బ్యాచ్ 40 సంవత్సరాల తర్వాత కల్చరంట, 30 సంవత్సరాల తర్వాత కల్చర్ అని ఉంటుంది. కానీ మేమైతే 1983 నుంచి 2023 వరకు అంటే మా స్కూల్లో 40 బ్యాచెస్ 40 ఇయర్స్ అందరూ కూడా మొన్న జాన్ 12న కలవటం జరిగింది. కలిసి SRK 40 ఫెస్ట్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఇచ్చి మేము హిస్టరీ సృష్టించాము మచిలీపట్నంలోనే. సో మచిలీపట్నం నుంచి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ ఒక్క హిస్టరీ అనేది క్రియేట్ చేసిన విషయం చాలా తెలిసింది. సో అలా మేము సెలబ్రేట్ చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసి సంతోషపడే లోపు ఈ ఒక్క కార్యక్రమం రావడం కూడా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు అన్నట్టుగానే బందరోళ్ళు ఎక్కడ ఉన్నా సరే బందరోళ్ళే. సో బందర్ నుంచి మేము వెళ్తాము కానీ బందర్ మాత్రం మాతోనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బందర్ని మా నుంచి దూరం చెయ్యలేరు. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. నేను నోబెల్ కాలేజ్లో 2008 వరకు చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. ఈ ఈవెంట్ చూస్తుంటే ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. యంగ్స్టర్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసా, బట్ అందరు పెద్దవాళ్ళు 1950, 60 బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మేము కూడా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను కూడా 2005 వరకు మచిలీపట్నంలో రామకృష్ణ స్కూల్లోనే చదువుకున్నానండి. తర్వాత నేను వేరే కాలేజెస్కి వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మేడం నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్? హైదరాబాద్ అండి అసలు మాది, కానీ మేము బందర్లో పుట్టి పెరిగామండి. మేము పుట్టడం పెరగటం అక్కడ చదువుకోవటం అంతా అక్కడేనండి. కానీ మ్యారేజ్ అయ్యి మేము హైదరాబాద్ వచ్చాము. అక్కడ లేడీ అమ్తల్ గవర్నమెంట్ స్కూల్ అండి అది. కాలేజ్ కూడా అక్కడే, ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే. మళ్ళీ అదే కాలేజీలో అక్కడే మేము రామనాయుడు సెంటర్లో ఉండేవాళ్ళం. మేము 4 ఆడపిల్లలం. మేము అందుకని ఆ కాలేజ్ చదివేస్తాం. మేము ఇక్కడికి 25 ఏడండి నేను రావటం. హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు మా టీచర్ గారు అబ్బాయి అండి దొరరాజు గారు, ఆయన ప్రతిసారి ఫోన్ చేయటం, ఇలా ఒక్కొక్క బ్యాచ్కి మేము 20 మందిని కలుసుకోవటం, 50 మందిని కలుసుకోవటం చాలా బాగుందండి. అసలు ఇలా నా దగ్గర 79 10th క్లాస్ ఫోటోలు, ఇంటర్మీడియట్ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆ ఫోటోల్లో మేము మెంబర్స్ చూపించి ఆ ఫోటోలు తీసుకొచ్చి దీని ద్వారా చాలామందిని కలిసామండి. అసలు మేము అట్లా ఎంతోమంది ఫ్రెండ్స్ని కలిసామండి. ఇది ఇంటర్మీడియట్ 1781 జూనియర్ కాలేజ్ CEC బ్యాచ్ అండి. అలా హైదరాబాద్లో ఒక 40 మందిని కలిసామండి మేము. ఈసారి 35 మంది కలిసామండి. ఇది 10th, ఈ 10th క్లాస్ C సెక్షన్. అసలు మా టీచర్లు వాళ్ళ అబ్బాయిలు కలిశారు, కొంతమంది లేరు. ఒక్క టీచర్ గారు ఉన్నారట. వాళ్ళందరూ చెప్పి ఎంత ఆనందం ఉందండి. ఈ మెమరీ అసలు మాకు జీవితాంతం సరిపోతుందండి. ఇది మా అబ్బాయిలకి చెప్తున్న ఆశ్చర్యంగా ఉండి చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇప్పుడు ఇవాళ రావటం వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. మారుతి గారు అసలు డైరెక్టర్ గారు, ఆయన ప్రతిసారి కలుస్తామండి. ఇప్పుడు కూడా మాట్లాడారు. మీరు అసలు మేడం మీరు అంత ఇదిగా వస్తున్నారు, చాలా సంతోషం. చాలామందికి మీరు మోటివేట్ అంటే నన్ను స్కూల్ లీడర్ని చేశానండి. కాలేజీ స్పోర్ట్స్ అవి బాగా ఆడి కాలేజీ తరఫున NCC స్కౌట్స్ గౌడ్స్ అన్నీ వెళ్ళానండి. అందుకని ఆ ఇది మీద నేను చాలామందిని మోటివేట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చానండి. నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బ్యాచ్, ఏ కాలేజ్ ఒకసారి చెప్పండి. 83, 86 డిగ్రీ బందర్ హిందూ కాలేజ్, 81, 83 ఇంటర్మీడియట్ బందర్ హిందూ కాలేజ్. బిఫోర్ దట్ ఆల్సో హై స్కూలింగ్, హిందూ హై స్కూలింగ్ బందర్ 77 to 83, 81. ఓకే, మేము అందరము చాలా 40 years 81, 83 ఇంటర్మీడియట్ అంతే కదా. 81, 83 ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళిపోయాం. అందరం కూడా మచిలీపట్నం వాస్తవ్యులం. 10 డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యాము. వీరు ముంబై నుంచి, వారు అక్కడ నుంచి, అట్లా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చాము. బట్ ఈ దొరరాజు గారు, గిరీష్ గారు ఇద్దరు కలిసి కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ గత 25 ఏళ్ళు చేస్తున్నారు. 25 సంవత్సరాలు ఇటువంటి మనకి గొప్ప కార్యక్రమం చేయడం అనేది చాలా గ్రేట్. సో మనందరం కూడా ఇవాళ ఇప్పుడు జస్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మీరందరూ బందర్ వాస్తవ్యులు, బందర్ని అభివృద్ధి చేయాలని. ఎందుకంటే బందర్ మీద అభిమానం మా అందరికీ చాలా అపారమైన అభిమానం ఉంటుంది బందర్ అనగానే. తప్పకుండా కూడా మేమందరం ఆల్రెడీ మేము చిన్న సహాయాలు చేస్తున్నాం. మా నుంచి మా ఫ్రెండ్స్ అమెరికాలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న సహాయాలు చేస్తున్నారు బందర్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా. ఇక నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున బందర్ అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాం. మేము మచిలీపట్నంలో 81, 83 నాది ఇంటర్మీడియట్. అక్కడి నుంచి నేను 82లో వెళ్ళిపోయాను మచిలీపట్నం నుంచి. డిప్లొమాకి వెళ్ళిపోయి వీళ్ళందరికీ దూరం అయ్యాను. అయిన తర్వాత ఫస్ట్ టైం ఈరోజు మళ్ళీ 40 years తర్వాత వీళ్ళందరినీ కలుస్తున్నాను. 40 years తర్వాత లిటరల్గా 40 years. ఇలా 1 by 1 ఇలా నుంచోవడం కూడా ఎలా అనిపిస్తుంది మీకు? ఓల్డేజ్ గుర్తొస్తుంది. మాకైతే అందులో మా కాలేజీ ఇది పెట్టారు గేటు. యాక్చువల్ గేటు ముందు నుంచినట్టే ఉంది మాకైతే. ఇది చాలా బాగుందండి. మేమందరం కూడా వీళ్ళందరూ చెప్పినట్టు కాకుండా మేమందరం కూడా చాలామంది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు కూడా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ స్టిల్ ఈ రోజుకి కూడా కలుస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అంటే లాస్ట్ 45, 50, 48 years నుంచి మేమందరం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇది వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో అందరం నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాం.
సార్ ఇంకొకటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా లెక్చరర్స్ టీచర్స్ని కూడా ఆహ్వానించారు. కలుసుకున్నారా మీ గురుగారిని? కలుసుకున్నారా? డివిఆర్ గారు మాకు బాగా పూజ్యులు. అంటే చిన్నప్పుడు ఆ టైంలో చిన్న చిన్న ర్యాగింగ్స్, చిన్న చిన్న నాటీ థింగ్స్ ఎన్నో చేసి ఉంటారు. మేము చదివినంత మగపిల్లల కాలేజ్ కాబట్టి ర్యాగింగ్స్ అలాంటి ఏం లేవు. లెక్చరర్స్ని టీచర్స్ని అందరూ హిందూ కాలేజ్ అండి, నేను ఒక్కడే నోబుల్ కాలేజ్. మా శ్రీనివాస్ గారు ఫాదర్ ఆయన తెలుగు లెక్చరర్ అండి. మా ఫాదర్ హిందూ కాలేజ్ పనిచేసి రిటైర్ అయ్యారు. నేను విజయవాడలో ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను. ఇదే ప్రోగ్రామ్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ మేకింగ్ ది మూమెంట్స్ వెరీ వెరీ మెమొరబుల్. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి గెట్ టుగెదర్ బాగా ఉంది. రాకెట్ లాంచింగ్లో మెయిన్ క్రూషియల్ రోల్ అండి. అసలు ఈ రకంగా ప్రతి సంవత్సరం అవకాశం రావడం అన్నది చాలా అద్భుతం అండి. ఎలా ఉందంటే అప్పటి చిన్నప్పుడు మేము చేసిన చిన్న చిన్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమరేసుకుంటున్నాం కూర్చొని. అది చాలా అద్భుతంగా ఉందండి. మేడం నమస్తే అందరికీ. హలో హలో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి, ఏ కాలేజ్, ఏ బ్యాచ్? ఫస్ట్ స్కూల్. మేమందరం స్కూల్ మేట్స్, జార్జ్ కార్నేషన్ హై స్కూలు, 1983 10th బ్యాచ్. ఓకే, మేమందరము సి సెక్షను, వాళ్ళిద్దరూ బి సెక్షన్ మగపిల్లలు. మాది ఆల్ గర్ల్స్. సో మేమందరం ఆల్ గర్ల్స్ సి సెక్షన్ గుండా బ్యాచ్. సో వాళ్ళేమో మగపిల్లలు. రౌడీ బ్యాచ్ అంత తమ్ముడు. సో ఆ తర్వాత కాలేజెస్. కానీ మేము కాదు, చాలా అలర్ట్ చేసేవాళ్ళం. మగపిల్లలు భయపడి పారిపోయేవాళ్ళు. ప్రామిస్, వీళ్ళందరూ భయపడి పారిపోయేవాళ్ళు కదా మీరు. చాలా చాలా భయంగా చెప్తున్నారు వాళ్ళు, చూసారా? పవర్ఫుల్ ఉండేది. మా సెక్షన్ చూసి చాలా భయపడేవారు అందరూ. మేమందరం రౌడీలు, ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం. మేమందరం ఫుల్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎలా అనిపిస్తుంది అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. చాలా మళ్ళీ మేము బ్యాక్ టు దీనికి చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరుగుతున్నట్టు ఉంది. చాలా మెమొరబుల్. మళ్ళీ రాదు. రౌడీ బ్యాచ్ అని చెప్తున్నారు. ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారా? అంటే ఫైటింగ్ చేసుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం బాగా. రవితో ఫైట్ చేసేదాన్ని. ఎవరైనా తప్పు చేసే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం మటుకు బాగా. మేము వెళ్తుంటే రవి నీకు గుర్తుందా, నువ్వు చీ అనుకుంటే పక్కకి వెళ్ళిపోయేవాడివి. మాది బి సెక్షన్, అంటే మాది లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఓన్లీ లేడీ గర్ల్స్. అయితే మేము ఒక క్లాస్కి మాత్రం మ్యాథ్స్ క్లాస్కి అందరం కలిసి కంబైన్ క్లాస్. ఆ కంబైన్ క్లాస్లో మేము వాళ్ళు నడిపించేవాళ్ళం. వాళ్ళు రౌడీలు అని చెప్పుకుంటున్నారే కానీ అసలు రౌడీలు మేమే. వాళ్ళంతా ఉత్తుత్తి రౌడీలే. వాళ్ళని మేము ఒప్పుకోం. అంటే అసలు మెమరీ ఏంటంటే 35-40 ఇయర్స్ బ్యాక్ తర్వాత కలిసాను నేను వీళ్ళని, ఎక్స్పెషల్ 40 ఇయర్స్ తర్వాత. ఈ మచిలీపట్నం ఈ ప్రోగ్రామ్ పర్సనల్గా ఇది మెమరబుల్ మూమెంట్. కేవలం ఈ ప్రోగ్రామ్ వల్ల మేమంతా కలిసి ప్రతి సంవత్సరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అవన్నీ ఇప్పుడు గుర్తు చాలా బాగుందండి. ఈ మూమెంట్ చాలా బాగుంది. మా చిన్నప్పుడు మేము ఏదో చేసేసాము, అస్సలు గుర్తులేదు. ఇప్పుడు అన్నీ అసలు ఎంత బాగా అనిపిస్తుందో అవన్నీ తలుచుకుంటే. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, హ్యాపీ. సో కలిసాము, ఇలా కలుస్తామని అనుకోలేదు. మీ మీడియా అనుకోండి, సెల్ ఫోన్లు అనుకోండి, సంథింగ్ అన్ని. మేము ఫేస్బుక్ ద్వారా కలిసాను నా ఫ్రెండ్ని. ఆ తర్వాత అందరూ కలిసాం. అప్పుడు నేను ఫేస్బుక్ క్రియేటర్. అదేం లేదండి, వాళ్ళ ప్రేమ అంతే. వీళ్ళ ప్రేమ అంతే, అంతకంటే ఏం లేదు. ఒకటే ఏరియాలో ఉంటాం, అదే అదో లక్, అందరం కలుస్తూ ఉంటాం. అయితే ఈ కార్యక్రమం 25 ఇయర్స్ నుంచి సిల్వర్ జూబ్లీలోకి ఎంటర్ అయిపోయింది. ఈ నిర్వహణ కావచ్చు, టీం గురించి మీరు ఏం చెప్తారు? చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ ఇది అని మైనస్ పాయింట్ అని చెప్పడానికి లేదు. మాకు ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నారు వాళ్ళు దానికి ఇంత హ్యాపీనెస్ మాకు ఇస్తున్నారు. అంటే ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే చాలా ఇలాంటిది ఆర్గనైజ్ చేయడం అంటే అది చాలా నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అందుకనే ఆ దొర్రాజు గారు అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి. ఆయన దయ వల్ల మేము 50th కూడా అటెండ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. దొర్రాజు గారు 2010 నుంచి తెలుసు. మేము బందర్ లోకల్ వాళ్ళ కోసం ఈ మీటింగ్ అనుకునే వాళ్ళం, కానీ తెలిసింది బందర్లో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసిన మన కోసం కూడా అని. సో మొన్ననే మేము 30 ఇయర్స్ రీయూనియన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. నిజంగా చెప్పాలంటే ఇలాంటి రీయూనియన్స్ అవసరం.
మనం ఓల్డ్ అయిన తర్వాత మన చైల్డ్హుడ్ మెమరీస్ మనకి లైఫ్ వెనక్కి తేగలిగే కెపాసిటీ ఉంటుంది. అల్జీమర్స్ లాంటి ఉన్న పీపుల్ కూడా ఓల్డ్ ఫ్రెండ్ని చూడగానే మొత్తం మెమరీస్ రివోక్ అవుతాయి, ఎనర్జీ. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ మీటింగ్స్ యాజ్ అ వెరీ క్యాజువల్ మీటింగ్స్. జస్ట్ కమ్, వేరే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే చూసి ఆనందించి వెళ్తే కూడా మనం రీఛార్జ్ అయిపోతాం. సో వి ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. మమ్మల్ని గుర్తుపడితే మేము పరాస్పేట్, బాక్సింగ్ నాయుడు స్ట్రీటు, హిందూ కాలేజ్ హాస్టల్, ఈ మెమరీస్ అన్నీ రివైవ్ చేసుకుందాం. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే డోంట్ మిస్. థ్యాంక్ యూ సో డోంట్ మిస్. మేము 30 years అయిన తర్వాత కలిసాము. మాకు చాలా సంతోషంగా ఉంది రీయూనియన్ అప్పుడు. మేము అప్పుడే ఈ టీషర్ట్స్ మేము అందరం తీసుకొని అందరం 30 years కంప్లీట్ అయిన తర్వాత వేసుకున్నాము. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, హైదరాబాద్లో మీట్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ ఇది జరుగుతుంది అంటే ఈ మీటింగ్ కోసం అందరికీ ఇక్కడికి వచ్చాము. మిగతా ఫ్రెండ్స్ అందరు రాలేదు, చాలామంది ఇంకా మిస్ అయ్యారు. సో ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా అందరు రావాలని కోరుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ విల్ ట్రై టు మీట్ హియర్. 1960 నుండి కూడా మచిలీపట్నంలో నా విద్యాభ్యాసం సాగింది. పాఠశాల కానీ జైన్ స్కూల్లో విద్యాభ్యాసం, నేషనల్ కాలేజీలో డిగ్రీ చేశాను. 1974 నేషనల్ కాలేజీ జనరల్ సెక్రటరీగా కూడా చేశాను. జైన్ స్కూల్లో మా మాస్టర్ గారు మల్లికార్జునరావు గారని తెలుగు పండితులు ఉండేవారు. అట్లాంటి వ్యక్తిని, అంత బాగా చదువుని జ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ఎంత తపన పొందేవారో చెప్పలేము. అట్లాంటి వ్యక్తుల యొక్క శిక్షణలో మేమందరం కూడా మంచి విద్యార్థులుగా తయారయ్యాము. ఆ మాస్టర్ గారిని గుర్తు తెచ్చుకుంటూ 1968లో పారిజాతాపహరణం దానిలో ఉన్న ఒక పద్యాన్ని గుర్తు చేస్తున్నాను మీకు. అది నాకు ఎంత బాగా గుర్తుందంటే, అట్లాంటి వ్యక్తి, నాకు చదువు మీద పెద్ద శ్రద్ధ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా చదువు బాగా అబ్బాలి అనే ఉద్దేశంతో చాలా నిజాయితీగా ఎంతో శ్రద్ధతో చెప్పేవారు. ఆ పద్యం నాకు ఇప్పుడు గుర్తుంది కాబట్టి గుర్తు చేసుకుని ఆయనకి అంజలి ఘటిస్తున్నాను. అనవిన వ్రేటు వడ్డ యురగాంగన వలె లేచి నేయి ఓయి బగ్గున దరికొన్న భీషణ హుతాసన కీల యనంగ లేచి ఓహెచ్చిన కెనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్ర భంగ సంజ నవీన కాంతి వెదజల్లగా గద్గద కిన్న కంటి అయి. ఇంత చక్కటి పద్యాన్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత కూడా నాకు గుర్తుందంటే, అక్కడ మాకు ఆ మచిలీపట్నంలో ఆ మాస్టర్ గారు వాళ్ళు ఇచ్చిన విద్యకి చిరకాలం వారిని స్మరిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. It is very nice gathering here. So much thanks to the organizers. Very nice arrangements. After 25 years, we are meeting some of our friends. I am a student of Hindu College, Machilipatnam. I met some of my friends here. I am very happy to be here. Thank you so much. మ్యామ్, ఈ నిర్వహణ గురించి, నిర్వహణ టీం గురించి ఏం చెప్తారు? 25 years నుంచి కూడా నిర్విరామంగా చేస్తున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతం. నేను యూట్యూబ్లో చూసి రెస్పాండ్ అయ్యాను. అసలు ఎలా ఉంటాయా ఏర్పాట్లు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ టు ఆర్గనైజ్ సచ్ ఎ హ్యూజ్ ప్రోగ్రామ్. తర్వాత వీళ్ళు ఏమి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు, అది అభినందనీయం. జస్ట్ షేరింగ్ ఆఫ్ జాయ్, షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మోటోగా పెట్టుకుని చేస్తున్నారు. ఇంత నిస్వార్థంగా చేసేవాళ్ళు ఈ కాలంలో ఎవరు కనపడరు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి జనరేషన్కి మీరు ఏం చెప్తారు? ఏ జనరేషన్కైనా ఫస్ట్ యూ షుడ్ బీ ఏ హ్యూమన్ బీయింగ్. ఎమోషన్స్ ఉంటాయి, షేరింగ్ ఆఫ్ ప్లెజర్, షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఏ ఏజ్లో అయినా. చిన్నప్పుడు మనం ఈ క్లాస్లో కూర్చున్నాం, ఇక్కడ ఇట్లా హ్యాపీగా తిరిగాం, ఇక్కడికి వచ్చి మా కాలేజీ బ్యానర్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గుర్తులు వస్తున్నాయి. అది ఏ ఏజ్లో అయినా ఉంటుంది ఆ హ్యాపీనెస్. ఇట్లా అందరినీ కలపడం అనే సత్కార్యం చేస్తున్నారు కాబట్టి నిర్వాహకులు నేను చాలా అభినందిస్తున్నాను. ఎంతోమందికి ఈ మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీడియా వాళ్ళని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. మ్యామ్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ కాలేజ్, ఏ బ్యాచ్? నేను బేసికల్లీ మచిలీపట్నంలో పుట్టి, మచిలీపట్నంలో పెరిగి, మచిలీపట్నంలో చదువుకుని, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండటం వల్ల కొత్తగూడెంలో సింగరేణి కాలేజ్ విమెన్స్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి 37.5 సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయ్యాను. బేసింగ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫైల్, కేఎల్ఈ సొసైటీస్ డిగ్రీ కాలేజ్ నాగర్భవి బెంగళూరు వాళ్ళు నన్ను స్పెషల్ రిక్వెస్ట్ మీద అక్కడ ప్రిన్సిపల్గా తీసుకున్నారు.
అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ నేను రీలొకేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో మైరాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్గా చేస్తున్నాను. నా ఈ పూర్తి సర్వీస్ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలకి కాకుండా కర్ణాటక రాష్ట్రానికి కూడా నేను సేవ చేయగలుగుకోవటం అనేది నా అదృష్టం. దీనికి బ్యాక్గ్రౌండ్, ఆ విత్తనం వేసింది మచిలీపట్నం హిందూ కాలేజీ లెక్చరర్స్ మాత్రమే. వాళ్ళిచ్చిన జ్ఞానాన్ని, వాళ్ళిచ్చిన చొరవని, వాళ్ళిచ్చిన పట్టుదలని, వాళ్ళిచ్చిన గమ్యాన్ని రీచ్ అయ్యే తెలివితేటల్ని నేను నేర్చుకొని వీళ్ళందరికీ సేవ చేయటం అనేది, వేల మంది విద్యార్థులను నేను హ్యాండిల్ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా విద్యా సంస్థల్లో మాకొక్కటే ఎయిమ్ ఉండేది, ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ద స్టూడెంట్స్ యాజ్ నాలెడ్జబుల్, ఎంప్లాయబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఆ 3 పాయింట్లని సఫలీకృతం చేయటంలో విద్యారంగంలో నేను సక్సెస్ అయ్యాను అనే మాట కన్నా సంతృప్తి చెందాను అనేది ఉపయోగిస్తే బాగుంటుంది. అలాగే నేను ఇప్పుడు మైరాన్ హోమ్స్లో కూడా అన్ని వర్గాల ప్రజలకి మైరాన్ హోమ్స్ తమ సేవలు అందిస్తోంది. ఫామ్ ల్యాండ్సే కానీ, ఓపెన్ స్పేసెసే కానీ, విల్లా కన్స్ట్రక్షన్సే కానీ అందుబాటు ధరలో ప్రజలకు ఇస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు మనం అనుకున్నాం, అబ్బా గచ్చిబౌలి ఎక్కడో దూరంగా ఉంది, మాదాపూర్ ఎక్కడో దూరంగా ఉంది అని. మద్దెల గిరీష్ కుమార్ కానీ, వారి యొక్క మెంటర్ డివిఆర్ గారు కానీ చాలా అభినందనీయులు. ఎందుకంటే ఏ రూపాయి తీసుకోకుండా, నవేడేస్ నో లంచ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు చేసే ఈ బృహత్ కార్యక్రమానికి నేనొచ్చి నిలబడి మీ ముందు మాట్లాడటమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మరిన్ని సంవత్సరాలు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, బందర్లో చదివిన ప్రతి విద్యార్థి ఎక్కడెక్కడో నాట్ ఇన్ ఇండియా గ్లోబల్ పర్సన్స్గా తయారైన వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకోవాలని, బందరు అభివృద్ధికై కృషి చేయాలని, 2 రాష్ట్రాల్లోనూ మన విజయకేతనాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.